నీవేళ ఇలాగ చెప్పుచున్నావు, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూస్తే యాకోబు ఏమనుకుంటున్నాడంటే, యాకోబు ఏమంటున్నాడంటే, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుకొనుచున్నావు. ఇజ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. చాలాసార్లు మనకు ఒక ఆలోచన మనం కలిగి ఉంటాం, ఏంటంటే దేవుడు అసలు నిజంగా నన్ను చూస్తున్నాడా? నిజంగా దేవుడు నన్ను పట్టించుకున్నాడా? ఎక్కడో హృదయంలో ఒక అభిప్రాయం కలిగి ఉంటాయి. ఏమనంటే దేవుడు ఎక్కడో పరలోకంలో చాలా దూరంలో, కొన్ని వేల లక్షల కిలోమీటర్ దూరంలో ఎక్కడో ఉన్నాడు. భూమి మీద ఉన్న నా పరిస్థితులు ఆయనకి ఏం తెలుసు? అది నిజంగా ఆయన నన్ను దృష్టించాడా? నా గురించి పట్టించుకుంటున్నాడా అని ఒక అనుమానం లోపల ఎక్కడో ఉంటుంది. పైకి మనం ఎక్స్ప్రెస్ చేయం, కానీ డీప్ విదిన్ మనకు ఒక ఆలోచన, ఒక అనుమానం, భయం ఉంటది మనకి కదా. నేను ఒంటరిగా ఉన్నామని మనం ఫీల్ అవుతూ ఉంటాం. సాతాను కూడా శోధిస్తాడు, నీ దేవుడు ఏమయ్యాడు, నీ పరిస్థితుల్లో ఎంతకాలం ఇలా, నీకు అనేక ప్రశ్నలు, శోధనలు మనకి రావచ్చు. యేసుప్రభు వారికి కూడా అదే శోధన వచ్చింది. నిజంగా నువ్వు దేవుని కుమారుడువా? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదేంటా నీకు పరిస్థితి? నిజంగా ప్రూవ్ చేసుకో, దేవుని కుమారుడు అయితే పైనుంచి దూకు. నిజంగా వాళ్ళు వచ్చి పట్టుకుంటారో లేదో, పట్టుకుంటారేమో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే. అంటే ట్రైంగ్ టు పుట్ సమ్ డౌట్, ఎ క్వశ్చన్ అగేన్స్ట్ గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ కాల్. మన మీద ఉన్న పిలుపు విషయంలో, లేకపోతే మన మీద దేవుని యొక్క ప్రేమ విషయంలో, మన పట్ల దేవుని పర్పసెస్ విషయంలో చాలాసార్లు తెలియని అనుమానాలు మన హృదయంలో ఉంటా ఉంటాయి. కానీ బైబిల్ అంతా సెలవిస్తుంది, దేవుడికి మన గురించి సమస్త తెలుసు అనేసి. ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు, ఏంటంటే ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అనేసి 28వ వచనం. దాని ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే, హిస్ అండర్స్టాండింగ్ ఈస్ ఇన్స్క్రూటనబుల్ ఆర్ అన్సర్చబుల్. దేవుని యొక్క అండర్స్టాండింగ్ ఎంత అద్భుతమైన మాట అంటే అది. దేవుడు అండర్స్టాండింగ్ అంటే ఏంటి? దేవుడు అర్థం చేసుకోవడం. ఈ లోకంలో దేవుడు మనల్ని అర్థం చేసుకున్నంతగా ప్రపంచంలో నిన్ను నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు. ఈరోజు మన సమస్య అంతా అదే కదా. చాలా మంది క్వశ్చన్, వాళ్ళ ప్రాబ్లం అంతా ఇదే. ఇదిగో ఎవడని సరిగా అర్థం చేసుకోదండి అంటాడు కదా. క్వశ్చన్స్ అన్ని పాస్టర్ల దగ్గరికి వస్తారు వీళ్ళందరూ. నా భార్యను సరిగా అర్థం చేసుకోదు, నా ప్రేమని అర్థం చేసుకోదు, నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోదు, నా పిల్లల్ని అర్థం చేసుకోవాలని తల్లిదండ్రులు, ఆ పిల్లలు ఏమో తల్లిదండ్రుల మీద, మా పేరెంట్స్ నన్ను సరిగా అర్థం చేసుకోరు. We feel many times we are lonely కదా. మనని ప్రాపర్ గా మన పరిస్థితిని యాజ్ ఇట్ ఈస్ గా అర్థం చేసుకొని వారు ఎవరు లేరు. వెరీ ట్రూ అది. ఎందుకంటే మనుషులకి జ్ఞానము చాలా లిమిటెడ్ గా ఉంటుంది. సాధారణంగా మనం వెలుచూపుతో మనం వెళ్తాం, చాలా త్వరగా మనము మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం ఇతరులను. దట్ ఈస్ అవర్ నేచర్. జనరల్ గా మనము శరీరంలో నుంచి రెస్పాండ్ అవుతాం. వి టెండ్ టు రియాక్ట్ ఆర్ రెస్పాండ్ ఇన్ ద ఫ్లెష్. ఫ్లెష్ అంటే శరీరం, అంటే వెలుచూపుతో మనము నిర్ణయం చేసుకుంటాం. ఒక వ్యక్తి చెప్తుంటా కదా, తాటి చెట్టు కింద ఒకటి మజ్జిగ తాగుతున్నాడు అనుకోండి, ఏమంటాం ఇమ్మీడియట్ గా? వాడు కళ్ళే తాగుతున్నాడు అనుకుంటాం మనం, వేరేది అనుకునే అనుకోవచ్చు కదా. ఎవరన్నా పొద్దున్న లేవటం లేట్ అయింది అనుకో, 8 దాకా లేవలేదు అనుకో,
ఏమంటాం, ఇతను ఇంతసేపు నిద్రపోతున్నాడు, ఆ నిద్రపోతానేసే మనం అనుకుంటాం. ఇమ్మీడియట్ గా అదే కనపడుతుంది మనకి. ఏమో ఎవరికి తెలుసు, రాత్రంతా అతను ఆల్ నైట్ ప్రేయర్ లో ఉన్నాడేమో, మార్నింగ్ 6 దాకా ఒంటరిగా దేవునితో రాత్రి 5 వరకు ప్రేయర్ లో గడిపాడేమో, 8 దాకా పండుకున్నాడేమో, మనకు తెలియదు. జనరల్ గా మనం పాజిటివ్ గా మనం థింక్ చేయం, నెగిటివ్ థింక్ చేస్తాం. లోకం అంతా అలానే ఉంటుంది కదా. అయితే దేవుడు అలా కాదు. అందుకే ఇట్స్ బ్యూటిఫుల్ స్క్రిప్చర్. మై చర్చ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ గాడ్. హిస్ అండర్స్టాండింగ్ ఈజ్ అన్సర్చబుల్. ఎంత లోతైనదంటే, ఎంత గొప్పదంటే, అసలు శోధింప సఖ్యము కానిది. నీ నోటి నుంచి ఒక మాట రాక మునిపే నువ్వేం మాట్లాడతావు ఆయనకు తెలుసు అని బైబిల్ సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 6:8 అంటుంది, నువ్వు అడుగక మునిపే నీ అక్కర్లన్నీ కూడా తెలుసు అని బైబిల్ సెలవిస్తా ఉంది. నేను కూర్చుండుట నా ప్రభువుకు తెలుసు, నేను నిల్చుండుట నా ప్రభువుకు తెలుసు కదా. తర్వాత హృదయాంతరంగములను శోధించేవాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. మన ధైర్యం ఏంటో తెలుసా? నా ధైర్యము ఏంటంటే, ఐ మే బి మిస్అండర్స్టూడ్ బై ద హోల్ వరల్డ్. ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్, బికాస్ మై గాడ్ నోస్ వాట్ ఐ యామ్. నేనేంటో ఆయనకి తెలుసు, మన హృదయాంతరంగా ఆయనకి తెలుసు. అదే మన ధైర్యం. యేసు ప్రభు వారికి ధైర్యం కూడా అదే ప్రియుడా. ఈ లోకం అంతా ఎన్నెన్ని అంటున్నా ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకని? యేసు ప్రభు వారికి ఒక గొప్ప సాక్ష్యం ఉంది తండ్రి యొద్ద. తన తండ్రి ఎదుట తను జీవిస్తా ఉన్నాడు. మన నీతిని, మన నిర్దోషత్వమును నిరూపించగలిగేది దేవుడు. కీర్తన 27లో ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడతా ఉంది. కీర్తన 37 6 నుంచి చూస్తాం. 5 నుంచి చదివితే, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. You just trust God. Okay, leave it to God. Commit your ways to God and be quiet. 6:7 చదువుతున్నాను. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవునికి స్తోత్రం. మన నిర్దోషత్వాన్ని, మన నీతిని ఒక దినమున దేవుడి లోకానికి వెల్లడిపరుస్తారు. యేసు ప్రభు వారి మీద అన్ని అక్యూజేషన్స్ చేశారు. ఆయన దేవుని కుమారుడు అని అంటుంటే కాదని అందరూ అన్నారు. ఆయన ప్రవక్త అని కొంతమంది, అదాన్ని తిండిపోతని, తాగుబోతని, లేకపోతే క్రిమినల్ గా చిత్రీకరించారు. యేసు ప్రభు తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించాలి, తను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆయన అన్నాడు, ఈ దేహము, ఈ యొక్క దేవాలయమును మీరు పడగొట్టండి, నేను 3 దినాలు లేపుతాను ప్రభు అంటాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? లిటరల్ గా ఫిజికల్ కన్స్ట్రక్షన్ గురించి అనుకున్నారు. అని దాన్ని అక్యూజేషన్ తీసుకొచ్చి ఆయన సిలువ వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు వారు తను తాను డిఫెండ్ చేసుకోవడానికి, జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయాల. బాబు నా ఉద్దేశం అది కాదు, నేను నా శరీరం గురించి అంటున్నాను అని తను తాను రుజువుపరచుకోవాలని ఎక్కడ ప్రయత్నం చేయలేదు. ఆయన ఏం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. తండ్రి అని దేవుడు యేసు ప్రభు వారిని రుజువుపరిచాడు. 3 దినముల తర్వాత మరణము నుంచి, పాతాళం నుంచి, గ్రేవ్ నుంచి పైకి లేపి అత్యున్నత సింహాసనం మీద కూర్చుండబెట్టి. ఓకే, దేర్ ఇస్ ఎ టైం, గాడ్స్ అపాయింటెడ్ టైం మన జీవితాల్లో ఉంటుంది. మనము గాబరా పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. మనల్ని మనము రుజువుపరచుకోవాల్సిన అవసరం లేదు. బీ క్వైట్, బీ స్టిల్. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. హల్లెలూయా. ఒక దినం అందుకే రాస్తున్నాడు పేతురు, 1 Peter 5లో, దేవుని యొక్క బలమైన హస్తం కింద ఆయన ఒకవేళ మన పరిస్థితులు భారంగా ఉన్నట్లయితే అది దేవుని హస్తంలాగా చూడనా. అంత మాత్రమే కాదు, తగిన సమయం ముందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు కనుక నువ్వు మౌనంగా దీన మనస్సు కలిగి, దీనత్వం కలిగి నువ్వు ఓర్చుకో, సహించు. ఆయన హెచ్చిస్తాడు నిన్ను. దెర్ ఇస్ ఎ టైమ్ టు లిఫ్ట్ యూ, టు ఎక్సాల్ట్ యూ, టు బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఎంత అష్యూర్డ్ ప్రామిసెస్ ఉన్నాయి మనకి కదా. దేవుడు మన అంతరంగం శోధించేవాడు. అయితే కనుక అది మనకి ప్లస్ అవుతుంది, నెగిటివ్ కూడా అవుతుంది. పరిసయ్యులు, సద్దూకయ్యులు చూసినప్పుడు వారు ఎంత నీతిమంతులుగా, భక్తిపరులుగా వారు కనపడినప్పటికి కూడా దేవుడు మెచ్చుకున్నాడా? లేదు. ఎందుకని? ఆయన హృదయాన్ని చూసేవాడు కనుక. కాబట్టి ఎవరికి ప్లస్ ఇది? ఎవరికి ధైర్యము?
ఎవరికి ధైర్యము? ఎవరికి ఇది మైనస్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది? వేషధారులు అందరికి ఇది మైనస్ పాయింట్ అయితే, నెగిటివ్ అయితే, యథార్థ పరులందరికీ కూడా ఇది చాలా మేలు చేసే మంచి వార్త అది. అవునా? ఎంత ఏమంటాము చేసిన దేవుడు దాన్ని ఎక్స్టర్నల్ గా చూడండి. ఉదాహరణకి ఏబేలు తర్వాత కయీను యొక్క అర్పణలు. ఏబేలు కయీను అర్పణలు చూస్తే ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు దేవునికి. ఇద్దరు చూడటానికి చాలా గాడ్లీగా కనపడుతున్నారు, చూడటానికి ఫాయస్ గా ఉన్నారు. ఇద్దరు కయీను అయితే బహుశా చాలా రిచ్ కాబట్టి ఇంకా పెద్ద పెద్ద అర్పణలు తెచ్చాడేమో బహుశా. గమనించండి, పైకి చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏబేలును లక్ష్య పెట్టాడు. ఏబేలు యొక్క అర్పణలు దేవుడు అంగీకరించాడు. దేవుడు నీ అర్పణను అంగీకరించాడు, నీవు లక్ష్య పెట్టాడు అంటానికి రుజువు ఏంటో నేను చెప్తాను. క్లియరెస్ట్ ప్రూఫ్ ఏంటో తెలుసా? నాట్ ద బ్లెస్సింగ్. అనుకుంటా చాలా మంది దేవునికి మొక్కుబడులు చేసుకుంటా ఉంటాం. దేవునికి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, 7 వారాలు ఉపవాసం ఉంటానని, దేవుడు ప్రభు నేను నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను. దేవునితో మనం బిజినెస్ చేయలేం. దేవుని హృదయాన్ని గెలుచుకోవటానికి, దేవునితో ఒక సంబంధాన్ని తీసుకోవటానికి డబ్బులు ఇచ్చి లంచమో ఇచ్చి ఆయన సంపాదించుకోలేము. ఇంపాసిబుల్. ఒక మనిషికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తే తను మంచివాడు అవ్వచ్చాం. దేవుడు లంచం తీసుకున్నాడు. అయితే గుర్తేంటి మరి? దేవుడు నిన్ను ఎలా బ్లెస్ చేస్తాడు? దేవుడు నిన్ను ఎలా బ్లెస్? వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ గాడ్స్ అప్రూవల్? దేవుడిని అంగీకరించాడు దానికి గుర్తేంటి చెప్పండి. ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. మన అర్పణల మీద దేవుని యొక్క అగ్ని వచ్చి దాన్ని దహించి వేస్తుంది. దేవుడు నిన్ను దర్శిస్తే, దేవుడు నిన్ను అప్రూవ్ చేస్తే అగ్ని అనేది రుజువుగా ఉంది. దేవుని సన్నిధిలో వచ్చి ఆదివారం ఉదయం మార్నింగ్ వచ్చి లేకపోతే 1-2 గంటలు దేవుని సన్నిధిలో ఉండి నీ హృదయము అగ్ని చేత తగలబడకుండా, మండకుండా, అగ్ని నిన్ను ముట్టుకోకుండా నువ్వు అలానే వెళ్ళావంటే దేవుడిని దర్శించలేదు, నీ అర్పణ దేవుడు అంగీకరించలేదు. వృధా ప్రయాసం అంతా కూడా. కయీను అర్పణలు దేవుడు అంగీకరించాడు, అగ్ని లేదు. రుజువేంటి? దేవుడు ఏబేలు యొక్క అర్పణ అంగీకరించాడనడానికి ఆకాశం నుంచి అగ్ని వస్తుంది. ఆ యొక్క అగ్ని దాన్ని దహించి వేస్తుంది. ఆ యొక్క దహించి వేసినప్పుడు ఆ యొక్క వచ్చే స్మోక్ ఏదైతే ఉందో, ఆ పొగ, అది దేవుడికి ఇంపైన సువాసనగా ఉంటుంది. నువ్వు పాటలు పాడుతూ ఉండగా ఉత్త పాటలైతే ఆయనకి కంపు కొడుతుంది. అది తేనె నువ్వు అర్పించకూడదు దేవునికి. బైబిల్ గ్రంథంలో తేనె నిషిద్ధమైనది. మన పాటలు, మన మాటలు, మన ప్రార్థనలు అవి తేనె పలుకులాగా ఉండొచ్చు. కానీ తేనె అగ్ని వచ్చినప్పుడు దహించి వేస్తుంది. తేనె కంపు కొడుతుంది, స్మెల్ మంచిగా అనిపించింది. అదే నిజమైన ఇన్సెన్స్ అయితే అగ్ని పడగానే, అగ్నిలో వేయగానే, దేవునికి అగ్ని రాగానే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఎన్నిసార్లు దేవుని మందిరంలో లేకపోతే ఇటువంటి ప్రార్థన మీటింగ్స్ లో నువ్వు అటెండ్ అయిన తర్వాత, బై ద టైమ్ యూ లీవ్, నువ్వు ఆ యొక్క జూమ్ మీటింగ్ క్లోజ్ చేసేటప్పుడు లీవ్ అన్నప్పుడు అప్పటికల్లా నీ హృదయం మండింది. గంట సేపు వాక్యం విన్న తర్వాత, లేకపోతే 1.5 సేపు మన ప్రభు సన్నిధిలో ఉన్న తర్వాత మన హృదయాలు నిజంగా నువ్వు ఒక కమిట్మెంట్ తీసుకోవడానికి, దేవుణ్ణి వెంబడించని నీ హృదయాలు అబ్లేజ్ అవ్వకపోతే, దేవుని యొక్క పరిశుద్ధ అగ్నిని దహించకపోతే, వేర్ వాజ్ ద ప్రాబ్లం? ఈజ్ ద ప్రాబ్లం విత్ ద ప్రీచింగ్ తో ప్రాబ్లం ఉందా? దేవునితో ప్రాబ్లం ఉందా? నో, ద ప్రాబ్లం ఈజ్ విత్ అవర్ హార్ట్. మన హృదయంతోనే సమస్య ఉంది. దేవుడు యథార్థ పరుడు, ఆయన కనులు అగ్ని జ్వాలల వంటివి అని రాయ. అంటే ఏంటి తెలుసా? హిస్ ఐస్ హ్యాస్ సచ్ ఎ పవర్ టు స్కాన్. ఈరోజు MRI తర్వాత సిటీ స్కాన్స్ అండ్ పవర్ఫుల్ ఏమంటాం ఎలక్ట్రోమాగ్నెటిక్ టెక్నాలజీస్ వచ్చాయి. ఓకే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ లో అవి ఆ యొక్క రేస్ వెళ్ళి లోపల దాకా చొచ్చుకొని వెళ్తాయి. ఎముకల్లో నుంచి, హార్ట్ నుంచి సెక్షన్స్ ని ఏమంటాము ఆ పిక్చర్స్ అని చూపిస్తా ఉంటాం. స్కానింగ్ అంటాం. దేవుని కనులు కూడా అంతే పిల్ల. ఆయన కనులు మన హృదయం లోపలికి చొచ్చుకొని వెళ్తుంది అన్నమాట. ఆయన వాక్యము హృదయం లోపలికి చొచ్చుకొని వెళ్తుంది. నీ మోటివ్స్ ని, తలంపులను, ఆలోచనలను బట్టబయలు చేస్తుంది. ఆయన తెలిసిపోతుంది. సో అందుకే నేను అనేది ప్రియులారా, మనుషులు ఎదుట కాదు అసలు.
ఇప్పుడు నేనున్నాను, మీరు దేవుని దగ్గరికి వస్తే, దేవుని యందు మీరు ఆనందిస్తే, దేవునితో మీరు మీరు మీ రిలేషన్షిప్ పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ అయితే, దేవుని వెంబడిస్తే ఎవరికి ఎక్కువ లాభము? ఎవరికి ఎక్కువ లాభం? మీకే లాభం. నిన్న ఒక పాస్టర్ గారి యొక్క సాక్ష్యం విన్నాం మేము. నిర్మల్ అనే ప్రాంతంలో ఆవిడ అంటున్నారంట వాళ్ళ పిల్లలతో. ఏముంది తెలుసా ఆవిడ ఎంత మంచి మాటలు మాట్లాడిందంటే, వాళ్ళ అబ్బాయి సరిగా దేవునితో లేనప్పుడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, చస్తే నువ్వే చస్తావు, నరకానికి లేదు నువ్వే, నేను కావాలని నీతో పాటు. నా ముందు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా జీవిస్తే అది ఎవరికి నష్టం? నీకే నష్టం. ఆ తల్లి ఎంతో వేదంతో సత్యం పలికి తన కుమారుడు, నరకానికి లేదు నువ్వే, యుగ యుగాలు కాలేదు నువ్వే, దేవుడు లేకపోతే నశించిపోయేది నువ్వే, నాకేం కాదు, నేను ప్రభువుని నేను వెంబడిస్తా ఉన్నాను. యెహోషువ ఎగ్జాక్ట్ గా అదే అంటున్నాడు. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదు. మీరేమైపోతారో నాకు తెలియదు. యాజ్ ఎ పాస్టర్ గా, ఒక దేవుని దైవజనులుగా చాలా సార్లు ఒక ఆవేదన, ఒక భారం, బాధ కలుగుతూ ఉంటుంది కదా. మేము మా ఇంటి వారు, నేను నా చేతులతో మటుకు నేను ఐ ప్రీచ్ ద గాస్పెల్, వి లివ్. కానీ అప్ టు యూ, మీరు ఎలా జీవించాలనేది మీ ఇష్టం. దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు వెక్కిరించబడడు. దేవునికి ఏమి అన్యాయం కలగదు, ఆయనకేమి నష్టం కలగదు, ఆయనకేమి కొదువ లేదు మనం ఆయన ఆరాధించకపోయినా కదా. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలియదు, మీరు ఎలా వింటున్నారో వాక్యం నాకు తెలియదు, ఆరాధన సమయంలో మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇట్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరి రక్షణ వారిదే, ఎవరి బాధ్యత వారిదే కదా. ఇండివిజువల్ గా ఎవరి రక్షణ వారు కొనసాగించుకోవాల్సింది, ఎవరి భారము వారు మోయవలసినదే, ఎవరి సిలువ వారు ఏమంటామో పికప్ చేసుకోవాల్సినదే ప్రియుల. అయితే ఈరోజు చెప్తున్న దేవుని యొక్క ఈ జ్ఞానం ఏదైతే ఉందో, అది మనకు అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. నువ్వు యథార్థపడు అయితే, సరే నువ్వు పడిపోయాను, ఘోరమైన పాపమే చేశాను, కానీ నీలో యథార్థతను నువ్వేం చేస్తావంటే, నీ పాపమును ఒప్పుకుంటావు. అయ్యా నన్ను క్షమించు, పడిపోయాను తండ్రి, ఘోరమైన పాపం చేశాను. నువ్వు పాపమును ఒప్పుకొనగానే, దావీదుని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దావీదు దేవుని హృదయానుసారం రాయబడింది. దేవుని భయభక్తులు, దేవుని చిత్తం జరిగిస్తున్న వాడే, నో డౌట్ అబౌట్. కానీ ఒక భయంకరమైన పాపం కూడా చేసేది. పరాయి స్త్రీని, ఇతరుల యొక్క భార్యను ఆశించి తను చంపి హంతకుడయ్యాడు, వ్యభిచారి అయ్యాడు, అబద్ధికుడు అయ్యాడు కదా. ఒక గొప్ప దైవజనుడు ఇంత భయంకరమైన పాపములు ఉన్న కొనసాగి దగ్గర సంవత్సర కాలం పాటు ఆ యొక్క చీకట్లో కొనసాగాడు. దేవుడు నాతాను పంపించి గద్దించినప్పుడు దావీదు వెంటనే తన పాపమును అయ్యో అవును ప్రభువా నేను పాపిని అనగానే వెంటనే ఏం రాయబడింది తెలుసా? దావీదుతో అంటున్నాడు, నా తన్ని పాపములు దేవుడు క్షమించి వేశాడు. వెంటనే అసలు ఒక సెకండ్ కూడా దేవుడు ఆలోచించట్లా క్షమించడానికి. నేను ఆశ్చర్యపోయాను, ఎంత త్వరగా ఎలా రాయబడింది ఈ మాట. ఇట్ ఈస్ గాడ్ ఈజ్ మోర్ ఈగర్ టు బ్లెస్ యూ, గాడ్ ఈజ్ మోర్ ఈగర్ టు ఫర్గివ్ us, టు కమ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, మన పాపం క్షమించడానికి మనకంటే ఎక్కువగా దేవునికి ఈగర్నెస్ ఉంది. దావీదు ఎప్పుడు ఒప్పుకుంటాడా దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ద మూమెంట్ ఈ కన్ఫెస్డ్ హిస్ సిన్, వెంటనే తన పాపాలు దేవుడు క్షమించేశాడు. ఆకాను అలా చేయలే. ఆకాను యుద్ధంలో ఓడిపోయారు ఇజ్రాయెల్. యెహోషువ నాయకత్వంలో ఆయిలో చిన్న ప్రాంతాన్ని జయించలేకపోయారు. అంతకుముందు మరి గొప్ప రాజ్యాన్ని కదా, ఎరికోని వారు ఓడించారు, ఎరికోని బద్దలు చేశారు. ఎరికో తర్వాత వచ్చిన చిన్న పట్టణాన్ని, చిన్న ఆయి అనే ప్రాంతంలో జయించలేకపోయారు. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ పాపం చేసింది అంటున్నాడు దేవుడు. ఎవరు పాపం చేశారు ప్రభువా? ఎవరికి తెలియట్లేదు, అర్థం కావట్లేదు. చాలా క్లియర్ గా యెహోషువ అంటున్నాడు, ఎవరు పాపం చేశారో బయటికి రండి అనేసి. ఎవరు ముందుకు రావట్లేదు. చీట్లేయాల్సి వస్తుంది, గోత్రాల వైజ్ గా, కుటుంబాల వైజ్ గా, పెద్దల వైజ్ గా చీట్లేస్తే ఒకదాని తర్వాత ఈవెన్ ఆ చీట్లేసే క్రమంలో కూడా ఈ ఆకారాన్ని వాడు బయటికి రావట్లా. దొరికితేనే దొంగలు అన్నది ఒక సినిమా చూసి ఎప్పుడో చిన్నప్పుడు నేను, దొరికితేనే దొంగలు. కానీ ఈ లోకానికి అట్లా, కానీ దేవునికి అలా కాదు. దేవునికి దొరకపోయినా మనం ఆయన ముందు దోషులమే, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన ముందు చలామణి అవ్వం. మనుషుల ముందు చలామణి అవ్వచ్చు మనం ఒక పాయింట్ వరకు. ఆకాన్ అందరితో పాటు మంచిగానే ఉన్నాడు, కానీ దేర్ కేమ్ ఏ పాయింట్ ఒప్పుకోవట్లేదు. గాడ్ ఈస్ గివింగ్ హిమ్ ఏ ఛాన్స్. ఎంత ఛాన్స్ ఇచ్చండి, ఆశ్చర్యపోయాను. కనికరం అది, దేవుని యొక్క కనికరం అది.
అయితే వాడు ఒప్పుకోలేదు చివరి దాకా. ఎంతటి ఏమంటే అజ్ఞానం అనాలి, దాన్ని ఫూలిష్నెస్ అనాలి. తన పేరు మీద చీటీ వస్తుందో రాదా? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ చీటీ వచ్చేసింది. రహస్యముగా జరిగినది, చీకట్లో జరిగింది వెలుతురులోకి వస్తాడు. ఓకే, రూమ్స్ లో, సీక్రెట్ ప్లేసెస్ లో మాట్లాడిన గుసగుసలన్నీ హౌస్ టాప్స్ మీద వినపడతాయి బైబిల్ సెలవిస్తుంది. 1 కొరింథీ 4 అదే రాయబడుతుంది. ఈవెన్ ద మోటివ్స్, ద ఇంటెన్షన్స్, ఎవ్రీ సీక్రెట్ థింగ్ విల్ కమ్ అవుట్ వన్ డే, either గుడ్ ఆర్ బ్యాడ్. చూడండి ఒకసారి 1 కొరింథీ 4 1 కొరింథీ, ప్లీజ్ 5th verse. కాబట్టి సమయము రాకమునకు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. In both the ways, either good or bad, good motives. ఈరోజు మనం ఒక పని ఎవరైనా చేస్తుంటే we are quick to judge. తొందరపడి మనం జడ్జ్ చేస్తాం. డోంట్ జడ్జ్ ఎనీవన్. అది మన పని కాదు. దేవుడు ఒక రోజు అందరిని వెలుగులోకి తీసుకొస్తాడు. ప్రతి వాడిని యొక్క క్రియలు, వాడి శరీరంతో చేసిన ప్రతి క్రియ ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్, వాడి ఇంటెన్షన్స్ ని, మోటివ్స్ ని యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన వెలుగులోనికి తీసుకొస్తాడు. అప్పుడు తగిన మెప్పు, ఘనత, మహిమ ఒకటికి అయితే, ఇంకొకటి ఏమొస్తుంది? అవమానము కదా, సిగ్గు, లేకపోతే తల వంచుకొని స్పీచ్లెస్ అయిపోతాము. చివరికి they'll be cast out, they'll be thrown out into the hell. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి. సో ఈరోజు నువ్వు ధైర్యంగా ఎప్పుడు ఉండొచ్చు తెలుసా? when you are honest before God, when you are blameless before God. దేవుని ఎదుట మనం ఉంటే గనక, యోబు యథార్థవంతుడు బైబిల్ సెలవిస్తాం. అబ్రహాముతో దేవుడు అదే మాట్లాడు, నా ఎదుట నీవు నిందారహితంగా నడుచుకున్న అబ్రహామా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ టుడే ఐ వుడ్ లైక్ టు షేర్. అండ్ సెకండ్ వన్, ఇజ్రాయెల్ కంప్లైంట్ ఏంటి ఇక్కడ? నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు, నా ప్రార్థనకు జవాబు. ఇక్కడ ఇజ్రాయెల్, యాకోబు కంప్లైంట్ అంటే, నా మార్గాలు మరుగుపడి ఉన్నాయి, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను గమనించట్లేదు అనేసి ఆయన బాధ. దేవుడు అంటున్నాడు ఆ సమయంలో, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఐ నో ఎవ్రీథింగ్. నువ్వు వెళ్తున్న శ్రమ నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు. నా నామపక్షమున, నా కొరకు నువ్వు వెళ్తున్న ప్రతి శ్రమ నాకు తెలుసు. ఒక చల్లటి గ్లాసుడు నీళ్లు నువ్వు ఇచ్చావు నా నామములో, ఈవెన్ అది కూడా నేను మర్చిపోలేదు అంటున్నాడు. యు నో, గాడ్ హ్యాస్ అన్ అకౌంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ డూ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. అబ్సల్యూట్లీ. హెబ్రీ పత్రిక 6:10 చూడండి. Our God is a God who rewards. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఎవరికి ఆయన అప్పు ఉండే దేవుడు కానే కాదు. ఆయన మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి. ఏంటి ఆ ఉపచారము? ఉపచారం ఏంటి ఇక్కడ? ఉపచారం అంటే సర్వింగ్ దెమ్ ఇన్ డిఫరెంట్ వేస్. The way you helped the saints. దేవుని బిడ్డలను మీరు ఎలా ఆదరించారో, ఎలా కంఫర్ట్ చేశారో, లేకపోతే వారి కోసం మీరు ఎక్స్ట్రా మైల్ ఎలా వెళ్ళారో, ఆర్థికంగా మీరు ఎలా హెల్ప్ చేశారో, నీడిలో ఉన్న బ్రదర్ మీరు ఎలాగా పరామర్శించారో, పరిశుద్ధులకు ఉపచారం చేసిన దేవుడు మర్చిపోడు. గుర్తుపెట్టుకోండి. మీరు మిక్కిలి బలహీనమైన వాడిని మీరు ఆదరిస్తే, వాడిని సేవ చేస్తే, దేవునికి సేవ చేస్తారు. అర్థమవుతుందా? ఏది మర్చిపోడు దేవుడు. ఏం చేశాడంటే, దేవుడు మర్చిపోవటం, ఆయన నరుడు కాదు, అబద్ధికుడు కాదు, అన్యాయస్తుడు కాదు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుట. ఇదంతా దేన్ని బట్టి చేసాం మనం? బికాస్ యూ లవ్ హిస్ నేమ్. ఇట్స్ బికాస్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాదు. ఆయన నామమును ప్రేమించేవారు ఆయనకి ఎరుకే. బైబిల్ చెప్తుంది, ఆయన ప్రేమించేవాడు ఆయనకు తెలుసు, తప్పకుండా తెలుసు. ఆయన మర్చిపోడు పిల్లారా.
న్యాయముగా నీకు ప్రతిఫలం దయచేస్తాడు. సో గుర్తుపెట్టుకో, నువ్వు నా నామమును భరించావు, నా నామమును సహించావు, నా పక్షమున నన్ను ఒప్పుకున్నావు నువ్వు నలుగురు ఎదుట. దేవుడు దాన్ని మర్చిపోడు. జనాలు బహుశా చాలా మంది నీ గురించి నేను అవమానించుండొచ్చు, నీ గురించి తిట్టిండొచ్చు కదా, చాలా లాస్ అయిండొచ్చు. చాలా మంది ప్రాపర్టీస్ కోల్పోయారు, చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆ కాలంలో యేసుక్రీస్తు చైనా, రష్యా లాంటి దేశాల్లో, క్యూబా లాంటి దేశాల్లో ఎవరైనా యేసు ప్రభు కోసం నిలబడితే వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. వాళ్ళ పిల్లలకి చదువులు ఉండవు, వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, వారు చెరసాల్లో శ్రమ అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి నీళ్లు అన్నము పెట్టారనమాట. వాళ్ళకి అన్నం పెట్టారు, నీళ్ళు ఇవ్వరు. సో ఇప్పుడు వాళ్ళకి దాహం కొని ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు నీళ్ళు తీసుకుని వెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తారు? ఇంకో క్రైస్తవుడికి తెలుస్తున్నాం, ఇంకో బ్రదర్కి తెలుస్తుంది, అయ్యో నా బ్రదర్స్ జైల్లో ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వట్లేదు. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని వెళ్తాడు. ఎందుకు అలా నీళ్ళు ఇవ్వరంటే క్రీస్తు ప్రేమ అక్కడ కనపరచబడినప్పుడు, వీళ్ళు నీళ్ళు తీసుకెళ్ళినప్పుడు వీడిని కూడా చెరసాలబడేస్తుంది, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసుకుంటారు. ఒక గ్లాస్ నీళ్ళ ఖరీదు ఎంత తెలుసా అక్కడ? వీరికి జీవితం మొత్తం అన్నమాట. వీరి ఆస్తుపాస్తులు, పిల్లలు, చదువు, ఎవ్రీథింగ్. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్న వాళ్ళు తన సహోదరుడికి ఇవ్వడానికి బయలుదేరుతారు. దేవుడు మర్చిపోతాడా? ఐ టెల్ యూ బ్రదర్స్, మై సిస్టర్స్, చాలా సార్లు మనం దీన్ని మనం అర్థం చేసుకోం. గాడ్స్ నేచర్, గాడ్స్ లవ్, ఆయన ఎంత నీతిమంతుడో న్యాయమంతుడో మనం అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకునే బిడ్డను ఆయన అంటున్నాను. ఆయన మై అండర్స్టాండింగ్ ఈజ్ అన్సర్చబుల్. నేను నీతిని బట్టి నేను తీర్పు తీరుస్తాను, వెలుచూపును బట్టి కాదు. నువ్వు భయంకరమైన పాపంలో నిన్న పడిపోయి ఉండొచ్చేమో, ఆయన కొట్టివేలేదే. ఎందుకని? ఎన్నిసార్లు ఆయన విడిచిపెట్టాం మనం? ఇన్ని సంవత్సరాల్లో మనం ఎన్నిసార్లు తప్పిపోయాం, తప్పలేసాం, ఎన్నిసార్లు స్టంబుల్ అయ్యాం, ఎన్నిసార్లు ఆయనకు అవమానకరంగా మనం జీవించాం. ఎందుకు కొట్టివేయలేదు ఆయన? ఆయన నామం పట్ల నీకున్న ప్రేమ ఆయనకి తెలుసు. మన బలహీనం అని ఆయనకు తెలుసు. మనం పడిపోతాం ఆయనకు తెలుసు. మనం కేవలం శరీరంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. అర్థమైంది? మన బలహీనమని ఆయనకు తెలుసు. ఆయన కృప లేనిదే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఆయనకు తెలుసు. హీ అండర్స్టాండ్స్ us. మన ఆశ, మన హోప్ అంతా అదే. అందుకే మనం సరెండర్ అవ్వాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, తర్వాత వచ్చంలో 29 నుంచి, ఆయన ఎవరికి స్ట్రెంత్ ఇస్తారు? హీ గివ్స్ స్ట్రెంత్ టు ద వీరీ. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. చదవండి కింద కూడా. ఇక్కడ చాలా జాగ్రత్తలు విందాం. దేవుడు ఆయన బిడ్డలను చూస్తూ ఉన్నాడు కదా. ఇజ్రాయిలు అంటే యాకోబు వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. దేవుడు నన్ను మర్చిపోయాడా? నా పరిస్థితుల్లో నన్ను అసలు జ్ఞాపకం చేసుకున్నాడా? నేను వెళ్తుంది దేవుడు చూస్తున్నాడా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, డోంట్ వరీ, వెయిట్ ఆన్ మీ. ఓకే, బాలు సొమ్మసిల్లిపోతారు, యవ్వనస్తులు తప్పక త్రుటిల్తారు. యవ్వనస్తులు అంటే యవ్వనము చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వాళ్ళు. యవ్వన కాలం అంటే ద సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్, పవర్, యవ్వన దశ కదా. బాలురు సొమ్మసిల్లిపోవచ్చేమో, కానీ నా కొరకు నువ్వు వేచి ఉండు, నా కొరకు నువ్వు వేచి ఉండు. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ ఆమ్ గాడ్. నా మీద నువ్వు ఆధారపడు. యు కమ్ టు మీ. నువ్వు అది చేసి ఇది చేసి అలసిపోయి ఉన్నావు కదా. అలసిపోయాం చాలాసార్లు. మనం మార్తా లాగా మనం బిహేవ్ చేస్తాం చాలాసార్లు. మార్తా కూడా దేవుని ప్రేమించలేదని కాదు. మార్తా కూడా చాలా నిస్వార్థంగానే సేవ చేస్తా ఉంది. ఎవరి కోసం చేస్తుంది మార్తా? యేసుప్రభువారి కోసమే కదా. అందులో చాలా మరి ఏమంటాము, సెల్ఫిష్నెస్ లేదు, కష్టపడతా ఉంది. మనం కూడా బహుశా చాలా సార్లు ప్రభు కోసము ఎన్నెన్నో చేసి అలసిపోయి ఉండొచ్చేమో. ప్రయాసపడి భారం ఇచ్చిన జెండా, మన ప్రయాస భారం, లేకపోతే సులభంగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినామేమో, లేకపోతే తప్పైన కుమారుడు వల్లే తిరిగి అటు ఇటు తిరుగుతూ కదా ఆ సమస్తాన్ని కోల్పోయి, దేవునితో సహవాసం కోల్పోయి, సమస్తాన్ని కోల్పోయి ఏమంటాము పిగ్ పెన్ లో ఉన్నామేమో.
ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ ఉన్నారు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రియలీ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ అవర్ గోల్. బికాస్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి నేను అదే మాట్లాడుతూ వస్తున్నాను. మన గోల్ ఏంటంటే టు కమ్ టు దట్ ప్లేస్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. విశ్రాంతిలోనికి. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. అక్కడ నువ్వేం చేయవు, అక్కడ నువ్వు ఆరాధిస్తావు. అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళాలి. కాకపోతే మనం ఏం చేస్తామంటే చాలా 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 విషయాల్లో బిజీ అయిపోతాం. చాలా చాలా విషయాలు చేస్తూ ఉంటాం. అలసిపోతాం, సొలసిపోతాం, వీక్ అయిపోతాం. దేవుడు నిన్ను తీసి పక్కన పడేయండి. ఆయన బలమునిస్తాడు, మరలా నిన్ను మరలా నూతన పరుస్తాడు. మనకు ఈరోజు ఒక క్లూ ఇస్తాడు దేవుడు. ఈరోజు మనకు ఒక బోధ నేర్పిస్తున్నాడు. మీరు అలసిపోయి ఉంటే, బాధపడుతుంటే, ఫ్రస్ట్రేషన్ లో ఉంటే, ఎట్లా ఉన్నా నాకు తెలియదు, కానీ ప్రభు ఒక క్లూ ఏమి ఇస్తాడంటే, యు కమ్ టు మీ, నా దగ్గరకు వచ్చి సేద తీర్చుకోండి, నా దగ్గర మౌనంగా ఉండు చాలు అంటున్నాడు. ఓకే, నేను సూర్యాపేట వచ్చాము, ఈరోజు రాత్రి వచ్చాము. అంతకుముందు ఐ యూస్ టు డ్రైవ్ లాంగ్ డ్రైవ్స్ అనమాట. డ్రైవ్ చేస్తూ లేకపోతే ఆ పని ఫిజికల్ గా టైర్డ్ అయి ఉన్నా అనమాట. బస్సులో ఎక్కగానే అసలు కాసేపటికి చాలా విశ్రాంతి అనిపించింది. అలసిపోయాం, చాలా అలసిపోయి అసలు అలా మంచి పరుపు మీద పండుకోగానే నిద్ర వచ్చేస్తుంది మనకి కదా. విశ్రాంతి వైపు వెళ్ళాలి. దేవుని దగ్గర ఆయన ఆ రెస్ట్ లో నువ్వు విశ్రాంతి తీసుకోమన్నాడు దేవుడు. నువ్వు చాలా బాధపడ్డావు, కష్టపడ్డావు కదా, ఆందోళన చెందుతా ఉన్నావు. డోంట్ వరీ. ఇన్ఫాక్ట్ ది గ్రేటెస్ట్ కమాండ్మెంట్, ద ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటో చెప్పనా? బైబిల్లో రాయబడిన మొదటి ఆజ్ఞ విశ్రాంతి. నువ్వు విశ్రాంతి తీసుకోవడమే ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ. చాలాసార్లు ప్రభు విశ్రాంతి తీసుకోమంటే విశ్రాంతి తీసుకోరే. ఏంటా విశ్రాంతి? ప్రభు పాదం దగ్గరకు వచ్చి స్పెండ్ ఎ క్వాలిటీ టైం, మౌనంగా. యు జస్ట్ ఫైండ్ రెస్ట్. అన్ని విడిచిపెట్టి ఆయన నీ భారం అంతా ఆయన మీద పడవేయి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎట్లాగ విశ్రాంతి ఉండాలి, ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి, ఆయన సన్నిధిలో ఏముంది, ఆయన సన్నిధికి వస్తే నాకు ఏమవుతుంది? వెయిటింగ్ అనేది క్రిస్టియన్ పిల్లరా ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ అంటే మనం అనుకుంటాం చాలా చాలా చేయాలేమో అనుకుంటాం. ఫెయిత్ అంటే ది గ్రేటెస్ట్ ఫెయిత్ ఏం తెలుసా? టు వెయిట్ ఇన్ హిస్ ప్రెసెన్స్. వెయిటింగ్. ఆయన చెప్పింది మాత్రమే చేయడం, ఆయన చెప్పంది చేయకుండా ఉండడం. చాలా మంది ప్రభు అని నామం అది చేశానంటే ప్రభు అన్నాడు, ఏం చేస్తారు మీరు? యు ఆర్ డూయింగ్ లాలెస్నెస్. అక్రమము చేయు వాళ్ళ వారు ఏం చేస్తారు? దే డి నాట్ డూ సంథింగ్ విచ్ ఇస్ ప్రాపర్. When did I tell you to do these things? Did I tell you all these things to do? ప్రభు ఏమో అవన్నీ చేయమంటాడు. మార్తాను దేవుడు ఏమన్నా అన్ని చేయమన్నాడు? వంటలు చేయమని అనలేదు. ఓకే, సో ఈరోజు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. వెయిటర్ అంటమ్మా, హోటల్లో వెయిటర్ అని ఉంటాడు కదా, సర్వ్ చేస్తాం. ఏం చేస్తాడు వెయిటర్ అని? అతను మీరు భోజనం చేస్తుంటే ఏం చేస్తాడు? అతను వెయిట్ చేస్తా ఉంటాడు. వచ్చి వాడికి నచ్చిన పప్పు సాంబార్ మీకు వడ్డిస్తే ఎట్లుంటో చెప్పండి. సార్ సాంబార్ బాగుంటుంది, కొంచెం వేసుకోండి సార్. మీరు హోటల్కి వెళ్ళారు కదా, వాడికి నచ్చినవన్నీ మీ మీద బలవంతంగా రుద్దుతాడా? మీకు నచ్చిన అడిగితే వాడు సర్వ్ చేస్తాడు. నాకు అదే ఇదే అని మీరు చెప్పినంత వరకు హీ వుడ్ బి వెయిటింగ్ దేర్. తనకు నచ్చింది చేయడు మీ పట్ల. వీఆర్ నాట్ సపోజ్ టు డూ వాట్ ఎవర్ వి వాంట్. వీఆర్ హియర్ టు డూ వాట్ హీ టెల్స్ us to do. అది వెయిటింగ్ అంటే. ప్రభు అంటున్నాడు, యు వెయిట్ ఇన్ మై ప్రెసెన్స్ టిల్ మై నెక్స్ట్ కమాండ్మెంట్. మనము ఆయన దగ్గరికి వచ్చి మౌనంగా ఉండడమే మనం చేసే జాబ్ అన్నమాట. దట్స్ వేర్ యు లెర్న్ సో మెనీ థింగ్స్. అక్కడ ఏం జరిగిద్దో ఇక్కడ రాబడతాం. 31వ వచనం చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు అలా ఎదురు చూస్తూ ఉంటే వారికి దేవుడు నూతన బలాన్ని ఇస్తాడంట. చాలా మంది దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. వెయిటింగ్ చాలా కష్టం అనుకుంటారు. ఈరోజు మనం అందరం కూడా దేవుని ఎదురు నుంచి ఏదో ఒక దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. ఎన్నో సంవత్సరాల నుంచో నెలల నుంచి ఏదో ప్రార్థన చేస్తూ ఉన్నాం. లార్డ్ గివ్ మీ దిస్ అండ్ దట్ అండ్ ఆల్. ప్రభు ఏమన్నా అంటే వెయిట్ చేయంటాడు. ఎందుకు వెయిట్ చేయమంటాడు? ఏదైనా ఎందుకు వెయిట్ చేయాలి మనం? దేవుడు ఎప్పుడు పని చేసి ఎప్పుడు రియాక్ట్ అవుతాడు, ఎప్పుడు చేస్తాడు, ఆయన టైమింగ్స్ ఉంటాయి. మనం అనుకున్న టైంలో దేవుడు ఎప్పుడు చేయడు.
ఎవ్రీథింగ్ హీ డస్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్, హిస్ విల్, ఇన్ హిస్ టైం అన్నది అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తము మన జీవితాల్లో చాలా సార్లు అది అంత ప్లీజింగ్ గా మనకు అనిపించదు ఇనిషియల్ గా. చాలా జాగ్రత్తగా విందాం. దేవుని చిత్తం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అది మంచిది అన్నమాట, ఉత్తమమైనది. రోమపత్రిక 12 మనం చూస్తాం క్లియర్ గా, ఉత్తమమును అనుకూలమును ఇంకోటి ఏంటి, సంపూర్ణము అయిన దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎప్పుడు కూడా మన పట్ల ఉత్తమమైనదని నువ్వు నమ్మి తీరాలి. రెండవది అక్సెప్టబుల్, యూ విల్ అక్సెప్ట్ వన్ డే. ఇనిషియల్ గా మనకు అది ఉత్తమమైనది కనపడదు పిల్ల. ఇనిషియల్ గా మనకు అది ఏమంటాము అనుకూలంగా ఉండదు, అంగీకారంగా అనిపించదు, నీకు ఇష్టం ఉండదు చేయటానికి. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే అది పర్ఫెక్ట్ గా మనకు అనిపించదు. కానీ యాజ్ యూ వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యాజ్ యూ ట్రై టు ఏమంటాము సీక్ హిమ్, నువ్వు దాన్ని దేవుని ఆరాధిస్తున్నాడు. అందుకే అక్కడ ఒక మాట రాస్తాడు, నీ దేహమును ఆయనకి అప్పగించండి. ఒకసారి చదువుదామా క్విక్లీ, రోమపత్రిక 12:1-2. రోమపత్రిక 12:1-2. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి రూపాంతరమగుట వలన అంటున్నాడు. ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? ఆయన చిత్తము ఎప్పుడు నీకు అర్థమవుతుంది ఈ విధంగా ఉంటుందని? ఏమంటాడు, మీరు మీ సజీవ యాగముగా మీ శరీరం ఆయనకు సమర్పించి, దిస్ ఈస్ కాల్డ్ సరెండరెన్స్. దిస్ ఈస్ కాల్డ్ బీయింగ్ స్టిల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. గివ్ అప్ అన్నమాట, చేతులు ఎత్తేయటం, బావింగ్ బిఫోర్ హిమ్. నీ శరీరాన్ని అప్పగించడం అంటే ఏంటంటే, వేరెవర్ ఇన్ ద బైబుల్ మీరు వర్షిప్ అన్న పదం మీరు చూసినప్పుడు సాగిలపడి అన్న పదం మీరు చూస్తారు, బావింగ్ అన్న పదం మీరు చూస్తారు. ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద బాడీ. ఓకే, ఆరాధన అన్నది బైబిల్ ఎక్కడన్నా మీరు చూడండి, మొక్కి ఎలా మొక్కుతాం? నించొని మొక్కుతామా? నో, సాగిలు పడతాం. భూమికి నేల మట్టుకు సాగిలు పడాలి. మోషే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళాడో సాగిలు పడ్డాడు, యెహోషువ సాగిలు పడ్డాడు. తర్వాత మీరు చూస్తే యోహాన్ పద్మాస్ ద్వీపంలో చచ్చిన వల్ల నేల పడ్డాడు. దట్స్ సరెండరెన్స్ మీన్స్ సాగిలు పడి బోర్లు పడటం అనమాట. దేర్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. నువ్వు నించోలేవు, అక్కడ నడవలేవు, చేతులతో ఏ పని చేయలేవు. యూ డోంట్ డూ ఎనీథింగ్ దేర్. దట్ ఈస్ వర్షిప్, దట్ ఈస్ సరెండరెన్స్. అక్కడ మీ దేహాన్ని ఎప్పుడైతే సరెండర్ చేస్తావో ఈ మైండ్ రెన్యూ అవ్వడం మొదలవుతుంది. అంతవరకు నీ మనసు దేవుని చిత్తాన్ని అంగీకరించదు, యాక్సెప్ట్ చేయదు, నీకు నచ్చదు అది చేయటం. బట్ యాజ్ యూ సరెండర్, స్లోగా నీకు ఏమర్థమైందంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలు పెడతావు. నువ్వు దేవుని యొక్క చిత్తం అంగీకరించడం మొదలు పెడతావు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్. నువ్వు వెళ్తున్న శ్రమ, నువ్వు వెళ్తున్న శోధన, ఈ బాధ, ఇవైతే ఏదైతే ఉన్నాయో వాటిని బట్టి నీకు ఇప్పుడు ఎన్లైట్మెంట్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. దేవుడు నాకు మేలు కనిపించాడు. ది అదర్ డే మేము కొద్దిమంది ఒక సిస్టర్తో, ఒక బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు చాలా సిక్నెస్ గుండా వారు వెళ్ళారు, చాలా శ్రమ గుండా వెళ్ళారు. ఆ సిస్టర్ అన్న మాట ఏంటంటే, నేను వెళ్ళిన యొక్క అనారోగ్యం, ఆ శ్రమ నాకు మేలైంది ఇప్పుడు అనేసి. దేవుడు నాకు మేలుగా తీసుకొచ్చి ఈరోజు మమ్మల్ని ఇలా నిలబెట్టాడు. ఎంత వండర్ఫుల్ అండర్స్టాండింగ్ అది. ఆ టైంలో అర్థం కాలేదు. ఆ టైంలో ఏముంది, పెయిన్ సమయంలో ప్రభా దీన్ని తీసే, నా వల్ల కావట్లేదు. వి వర్ వరీడ్, ఫ్రస్ట్రేటెడ్, సో యాంగ్షియస్ గా ఫీల్ అవుతాం, మనం గాబరా పడుతూ ఉంటాం, అయ్యో ఏమవుతుంది అనేసి. ప్రభు అంటాడు ఆ సమయంలో సాగిలు పడు. లిటరల్ గా నేను మీకు ముందు ఒక సవాలు విసరనా, అటువంటి పరిస్థితి కనుక వస్తే ఎవరైనా గాబరా పడటము, ఆయాసపడటం, బాధపడటము, లేకపోతే అలాంటి పరిస్థితుల్లో లిటరల్ గా మీరు రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకొని బోర్ల సాగిలు పడండి పిల్లలు. అండ్ యూ సీ ద డిఫరెన్స్. నేల మట్టుకు మీరు సాగిలు పడండి. ఎవరితో సిగ్గైతే ఎవరి ముందు చేయకండి, అట్లా ఒంటరిగా చేయండి.
సాగిలపడి దేవునికి సరెండర్ చేయండి. లార్డ్, ఐఎమ్ హియర్. నాకు తెలియదు ఏమవుతుందో, నేను చేయండి, నేను మీకు చెప్పట్లేదు. I see the tremendous hand of God, the power of God's presence and that support. You surrender like that. వెళ్ళి చేస్తే ఏమవుతుందంటే God gives you more strength. నేను మౌనంగా ఉండటానికి నాకు కొంత నాలెడ్జ్ కూడా కావాలి, దేవుని గురించి నాలెడ్జ్. బైబిల్ సెలవిస్తుంది యుద్ధము యెహోవాదే అనేసి కదా. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యుద్ధం యెహోవా, డోంట్ వరీ. మీరు వెళ్ళే ప్రాంతం చాలా భయంకరమైనది, శత్రువులు ఉన్నారు అక్కడ, చాలా భయంకరమైన శత్రువులు ఉన్నారు, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, మీరు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ప్రతి క్రైస్తవుడు ఒక స్థితిలో ఉంటాడండి. ఎయిదర్ he'll be in the problem or he'll just come out of the problem or he'll be just entering into a problem. ప్రాబ్లమ్ ని మనం అది మనం విడిచిపెట్టదు, అది మనం ఎంతో ప్రేమిస్తూ ఉంటది అనమాట. దట్స్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. యుద్ధాలు ఉన్నాయి మనకి. జాషువా అంటున్నాడు యుద్ధాలు చేయాలి, ఎన్నో యుద్ధాలు చేయాలి. ఆ శత్రువులు ఉన్నారు అక్కడ, వాళ్ళని డిస్పోజెస్ చేయాలి, వాళ్ళని డ్రైవ్ అవుట్ చేయాలి. నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు కమింగ్ డేస్ లో. ఇక్కడ ఎక్స్పెక్ట్ ఈవెన్ మోర్ గ్రేటర్ ప్రాబ్లమ్స్. మనం ఏమంటాం, అసలు వద్దు ప్రభా తీసే అంటాం. నో, హీ విల్ అలౌ దెమ్. అది కాదు మనం అడగాల్సింది. ఏం నేర్చుకోవాలంటే యుద్ధం యెహోవాదే. దేవుడు అయితే యుద్ధం దేవుడు ఎప్పుడు చేస్తాడు? నిర్గమకాండ 14:14 ఒకసారి. The Lord will fight for you while you keep silent. ఎప్పుడంట? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. మీరు ఊరికయే ఉండవలను. ఎప్పుడు యుద్ధం చేస్తాడు? While you keep silent. క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది వెయిట్ చేయటం ప్రభు దగ్గర. While you keep silent, నువ్వు మౌనంగా ఉండటం. నువ్వు ఫైట్ చేయొద్దని అర్థం. దాని అర్థం ఒకళ్ళు ఒక మాట అంటే మనం 10 మాటలు అంటాం మనం. దట్స్ వై యు ఆర్ ఫైటింగ్. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్, బ్రదర్స్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, బాస్ తో కింద వాడు. మౌనంగా ఉండడం మనం నేర్చుకోవట్లేదు, దేవునికి సరెండర్ చేయడం నేర్చుకోవట్లేదు. While you keep silent, ఒక అనారోగ్యం వచ్చింది, కవరపడద్దు, జస్ట్ బీ సైలెంట్. బీ సైలెంట్, హ్యాండ్ ఇట్ ఓవర్ టు గాడ్. ఒక శత్రువు సడన్ గా నీ జీవితంలోకి వచ్చాడు, ఒక కఠినమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బీ సైలెంట్, ట్రస్ట్ గాడ్. ఏం చేయాలంటే మనం వెయిట్ ఆన్ గాడ్. మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అబ్రహాం జీవితంలో ఎన్ని సంవత్సరాలు అబ్రహాం మౌనంగా ఉన్నాడు తెలుసా దేవుని దగ్గర? 75 ఏళ్లకి దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తాడు, ఐ గివ్ యూ ఎ సన్ అనేసి. చాలా సంతోషం కదా. ఇక ఎదురు చూస్తా ఉన్నాడు కుమారుడు కోసం. మాక్సిమం 1 year చాలు, 9 months దేవుని వాగ్దానం నెరవేర్చడం కోసం. బహుశా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాడు, దేవుడు ఇస్తాడు నాకు వాగ్దానం ఇచ్చాడు పిల్లవాడు. ఏం జరగట్లేదు. పిల్లవాడు 1 year, 2 years, 10 years దాకా వెయిట్ చేసిన తర్వాత ఏం చేశాడు? ఇష్మాయిల్ ని ప్రొడ్యూస్ చేస్తాడు ఆగర్తో వెళ్ళి. ఇక దేవుని దగ్గర ఇక ఓపిక నశించిపోయింది దానికి. చూశాను వల్ల కాదని ఓపిక నశించి ఏం చేశాడంటే హాగర్తో వెళ్తాడు. తన 85వ ఏట జరిగింది. 86వ ఏట నుంచి 99వ ఏట వరకు అబ్రహాంకి దేవుడు అబ్రహాంతో మాట్లాడడం మానేశాడు. దేవుడు మాట్లాడలేదు అబ్రహాంతో. అర్థమైందా? దేవుడు ఏం జరిగింది అబ్రహాంకి ఆ సమయంలో? రోమపత్రిక 4వ అధ్యాయం కొద్దాం. అబ్రహాము పరిస్థితి ఏమైపోతుందంటే దేవుడు ఏం నేర్పుతున్నాడంటే అబ్రహాంకి, రోమపత్రిక 4వ అధ్యాయం, గ్రేట్ చాప్టర్, రోమన్స్ 4th చాప్టర్, బ్యూటిఫుల్ చాప్టర్. మీరు స్లోగా చదవచ్చు. తర్వాత 17 నుంచి చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగాను నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఈ సంతానము ఇలాగ ఉంటునని చెప్పిన దానిని బట్టి
తాను అనేక జనములకు తండ్రి అవునట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు గాక ప్రమాణమే 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. 86 years నుంచి 99 years వరకు ఇక రోజు తన పని ఏంటి తెలుసా? అబ్రహాం ఏమన్నా గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టుగా రాయబడిందా? ఏం రాయబడలా. ఏమైనా పనులు ఉన్నాయా? అతను చేసే పనులు ఏమైనా ఉన్నాయా? అతని పనులు ఏం రాయబడలా. ఏం చేశాడా ఈ దినాల్లో అంటే దేవుని ఎదుట మౌనంగా కనిపెట్టుకున్నాడు అంతే. అతనికి క్రియలు లేవు ఇక్కడ మీరు గమనించాను. అది చేద్దాం ఇది చేద్దాం తనేం చేయట్లేదు. నథింగ్ వాస్ రిటన్ ఆర్ రికార్డెడ్ ఆఫ్ వాట్ అబ్రహాం డిడ్. అబ్రహాం చేసిన పని అంతా ఏంటంటే ఇప్పుడు తన శరీరాన్ని తను చూసుకుంటా ఉన్నాడు. మధ్య మధ్యలో ఏమవుతుందంట, తన దేహము మృతతుల్యమైపోతుంది. తన భార్య మృతతుల్యమైపోతున్న దేహం చూస్తా ఉన్నాడు. డెడ్నెస్ ఆఫ్ ద సారాస్ వూమ్ చూసుకొని ఆలోచించుకున్నాడంట. చూసుకొని ఆలోచనలు వస్తాయి రావా? ఆలోచనలు వస్తాయి. ఆలోచన తప్పేం కాదు. శోధన తప్పు కాదు. శోధనలో పడిపోవడం తప్పు. యేసుప్రభువు వారు కూడా మన వలె ప్రతి విషయంలో శోధించబడ్డాడు అని బైబిల్ రాయబడతాం. శోధన వస్తుంది, సాతాను ఊరుకోడు. శోధన వచ్చి తీరుతుంది. ఎలా జరుగుతుంది? నాకు నిజంగా పిల్లలు పుడతారా? నాకు నిజంగా నాకు ఇది అవుతుందా? నాకు దేవుడు సహాయం చేస్తాడా? ఖచ్చితంగా ఆలోచనలు వస్తాయి. శోధనలు వచ్చి తీరుతాయి. ఏం చేయాలి టైంలో? ఏం చేశాడు అబ్రహాం? దేవుడు అంటున్నాడు, అబ్రహాం 99వ సంవత్సరంలో మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు తెలుసా? అబ్రహాం, నా ఎదుట నిందారహితుడిగా నడువు చాలు అన్నాడు. ఏం చేయదు? నా ఎదుట ఉండదు చాలు. 100వ సంవత్సరం అబ్రహాంకి 100 వచ్చింది. అంటే ఏమైంది తెలుసా? ఈ దినాల్లో తను మౌనంగా దేవుని దగ్గర కనిపెడుతూ ఉండగా, ఐ టెల్ యు దిస్ ఇస్ ద టఫెస్ట్, ద గ్రేటెస్ట్, మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ అబ్రహామ్స్ లైఫ్. ఎందుకంటే మన జీవితంలో కూడా ఒక ఫేజ్ వస్తుంది మన లైఫ్ లో. ఏం ఫేజ్ అంటే హోప్లెస్ ఫేజ్. అది అందుకే రాయబడిన మాట, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి అతను నమ్మాను. అప్పుడు దాకా నిరీక్షణ ఎంతో కొంత, వాళ్ళు సాయం చేస్తారులే, అది వీళ్ళు సాయం చేస్తారులే, దేవుడు సాయం చేస్తారులే, ఇంకా హోప్ ఉంది నాకు, ఇంకా అవుతుందిలే అనేసి. బట్ స్లోగా సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. స్లోగా సీజ్ అయిపోతుంది. హోప్ కనపడదు. అగేన్స్ట్ హోప్ నువ్వు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. నిరీక్షణ లేనప్పుడే విశ్వసించడం, అది సరెండరెన్స్ అంటే. యు విల్ బి పుట్ ఇన్ ఎ సిచ్యువేషన్ బై ఫోర్స్ఫుల్ గా నిన్ను దేవుడు ఆ పరిస్థితిలో పెడతాడు. అబ్రహాం చేతిలో ఏం లేదు. చాలా జాగ్రత్తగా వినాలి నేను. దేవుని యొక్క కనికరం ఎంత గొప్పదంటే ఆయన బలవంతంగా మనల్ని ఒక పరిస్థితిలో నిలబెట్టేస్తాడు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. యూ కెనాట్ ఎస్కేప్ ఇట్. నువ్వు ఎస్కేప్ అయ్యే పరిస్థితి నీకు ఉండదు. ఎవరు హెల్ప్ చేసే పరిస్థితి నీకు ఉండదు. ఏ పరిస్థితి కూడా నాకు అనుకూలంగా ఉండదు. ఇక కంప్లీట్ గా క్లినికల్ గా మెడికల్ గా దే ఆర్ డెడ్, అన్ఫిట్ ఫర్ రైజింగ్ ద సన్. ఇంపార్టెంట్, టోటల్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఏమి చేతగాని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఫోర్స్ఫుల్ గా ఆ పాయింట్ తెచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? లుక్ అంటు గాడ్, ట్రస్ట్ గాడ్. అది చేయాలని ప్రభు అంటాం. వైల్ యూ కీప్ సైలెంట్. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో, భయంకరమైన ఫరో విత్ గ్రేట్ రేజ్, ఫియర్స్, యాంగర్ తో వస్తున్నాడు. ఆయుధాలు పట్టుకొని ఇనుప రథాలతో వస్తున్నాడు. దొరికిన చంపేస్తాడు. జస్ట్ ఇమాజిన్ వాళ్ళ హార్ట్స్ ఎలా ఉంటాయి? పానిక్ అయిపోయినాయి, మెల్ట్ అయిపోయి. మోసెస్ ఏడుస్తున్నాడు, అయ్యో ప్రభు ఏంటి పరిస్థితి, ఈ పరిస్థితిని తీసుకొచ్చావు, వీళ్ళందరూ ఏడుస్తారు, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని తీసుకొచ్చావా ఇక్కడికి అంటున్నారు. సనుగు మొదలైంది, తర్వాత గొనుగు మొదలైంది. ప్రభు అంటున్నాడు కీప్ సైలెంట్ అంట. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లెసన్. వైల్ యూ కీప్ సైలెంట్, ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. ఓకే, మోషే ఇంకేం చేసే ఛాన్స్ లేదు. ఇక
అప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. సముద్రాన్ని రెండుగా మరి చీలుస్తున్నాడు. ఇక నీ శత్రువులు ఇక ముందెన్నరూ కనపడకుండా చేస్తాను. వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు తర్వాత ఏమైంది తెలుసా? అప్పుడు దాకా వారిని బాధించిన, వారిని హింసించిన, బానిసత్వంలో నెట్టిన, లేకపోతే ఆ యొక్క కఠినాత్ముడైన ఆ యొక్క ఫరో వారి సైన్యము ఇక ఉన్నారా? దే ఆర్ నో మోర్. గాడ్ హస్ లైక్ డెల్ట్ విత్ దెమ్ వన్స్ ఫర్ ఆల్. మన శత్రువుని డీల్ చేస్తారు పిల్లలు. ఎప్పుడు? వైల్ యూ కీప్ సైలెంట్. కొన్ని విషయాలు ఈరోజు మీకు గుర్తు చేస్తాను. మనం అర్థం క్రైస్తవులుగా మన జీవితాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు, నాలెడ్జ్ మనం కలిగి ఉండాల్సిన విషయాలు. ఉదాహరణ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక గుడ్డివాడు 40 సంవత్సరాలు పుట్టు గుడ్డివాడు యేసుప్రభు వారు చూస్తారు. ఆయన శిష్యులు అడుగుతారు ఆ గుడివాడి గురించి ప్రభువుని. ప్రభు, వీడి తప్ప ఇది? వీడి పేరెంట్స్ తప్ప? వీడు ఎందుకు గుడ్డివాడిగా ఉన్నాడు అని అడిగాడు. యేసుప్రభు వారు ఏమన్నారు? వీడి తప్పు కాదు, వీడి తల్లిదండ్రులు తప్పు కూడా లేదు. వీడి తప్పు లేనప్పుడు, తల్లిదండ్రులు తప్పు లేనప్పుడు వీడు ఎందుకు గుడ్డివాడిగా బాధ అనుభవించాలి 40 సంవత్సరాలు? వై షుడ్ హీ సఫర్? దట్స్ ఎ క్వశ్చన్. అంత అన్యాయంగా ఎందుకు వాడు మరి అనుభవించాలి? తప్పెందుకు అనుభవించాలి? యేసుప్రభు వారు అద్భుతమైన మాట మాట్లాడారు. ఏమంటారు? ఎందుకంట దేవుని మహిమార్థమై, దేవుని మహిమ కొరకు ఇది దేవుడు అనుమతించాడు. దెన్ యూ కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్. నీ మహిమ కొరకు నువ్వు అలా చేయొచ్చా? ప్రభా, నువ్వు అన్యాయం చేసావు అని క్వశ్చన్ చేద్దామా దేవుణ్ణి? చేద్దామా? నో, యూ కెనాట్. ఆయన ఇష్టం. నా ఇష్టం ఉంటాడు దేవుడు. ఐ హావ్ క్రియేటెడ్ యూ. ఓకే, నా మహిమార్థమై, నా ఘనతకు నేను ఏమైనా చేసుకుంటా. నా డబ్బు నా ఇంటిని అలంకరించుకోవడానికి ఎలా వాడుకుంటా. ఒక ఇల్లు కట్టుకుంటున్నాను, డిజైన్, ఇంటీరియర్ డిజైన్ 5 లక్షలు ఖర్చు పెడితే ఫోర్ ఇటు క్వశ్చన్, ఐ స్పెండ్ మై మనీ అంటాడు. ఈ లోకంలో భూమి ఆకాశము సమస్తము ఆయన సొత్తు. యు అండ్ ఐ ఆర్ హిస్ క్రియేషన్, హిస్ బ్రెత్. ఆయన బిడ్డలుగా, ఆయన సేవకులుగా ఆయన నిన్ను నీ జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతించి ప్రభు యొక్క చిత్తము, ఆయన రాజ్యం వ్యాప్తి కొరకు, ఆయన మహిమార్థమై నిన్ను ఒక శ్రమ గుండా అనుమతిస్తున్నాడు ఆయన. నువ్వు అర్థం చేసుకోవాలి దాన్ని. దాన్ని ఎందుకు సంతోషపడాలి? ప్రభు, నువ్వు నన్ను వాడుకున్నావు, నీకు స్తోత్రం అయ్యా. సనుగుదామా దేవుని మీద? ప్రభు, నన్నొద్దు, వేరే వాడిని చూస్ చేసుకోవచ్చు కదా అందామా? నిన్ను ట్రస్ట్ చేశాడు ఆయన. ఇదిగో నా బిడ్డను నేను అనుమతిస్తాను, వీడైతే నన్ను అర్థం చేసుకుంటాడు అనుకున్నాడు ఆయన. దేవుని మీద ఫైట్ చేద్దామా మనం? నో, బీ స్టిల్, యాక్సెప్ట్. దేవునికి అప్పగించుకుందాం మనం. ఆయన మహిమార్థమే. ప్రభు, నన్ను చంపినా పర్వాలేదు, లార్డ్ యూస్ మీ లార్డ్, నువ్వు నన్ను ఏ విధంగా చేసినా పర్లేదు, నీ నిమిత్తము. యూ హ్యావ్ రైట్ లార్డ్, లెట్ దిస్ బి అవర్ ప్రేయర్. లార్డ్, యూ హ్యావ్ లిబర్టీ, యూ హ్యావ్ రైట్స్ ఓవర్ మీ. నా మీద, నా బిడ్డల మీద, నాకున్న వాటన్నిటి మీద నీకు అధికారం ఉంది. నువ్వు నా యజమానుడవు. నువ్వు నన్ను ఏం చేసినా, నా జీవితంలో నువ్వు ఏమి చేసినా ఐఎమ్ రెడీ లార్డ్ అనాలి మనం. గుడ్డివాడు క్వశ్చన్ చేశాడా? కంప్లైంట్ చేశాడా? నో. ప్రభు మహిమార్థమే వద్దన యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభువుని వెంబడిస్తూ వెళ్ళాడు. దేవుని మహిమ బయలుపరచబడింది అక్కడ. దేవుడు ప్రేమించాడు లాజరస్ కుటుంబాన్ని. యేసు ప్రేమించిన లాజరు సిక్ అయ్యాడు. మార్తా మరియలు యేసు ప్రభు దగ్గర ఒక మెసేజ్ పంపించారు, నీవు ప్రేమించిన లాజరు రోగి ఆయను. అదేంటి స్టేట్మెంట్ వెరైటీగా ఉంది? ఇది ఏమైనా తప్పు రాశాడా పరిశుద్ధాత్మ దేవుడు? తప్పు రాసి పొరపాటు జరిగింది ఏమైనా? నీవు ప్రేమించిన లాజరు రోగి ఆయన. దేవుడు ప్రేమిస్తే ఒక వ్యక్తి రోగి అవుతాడా? అఫ్ కోర్స్, ఎస్. ఎందుకు రోగి అయ్యాడు? తండ్రి మహిమార్థమై ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. న్యూస్ రాగానే యేసుప్రభు 4 దినాలు కావాలని రాలేదు. యేసుప్రభు ముందే వచ్చాము. యేసుప్రభు కావాలని డిలే చేస్తా ఉన్నాడు. ఒక ఉద్దేశం ఉంది అక్కడ. నాకు జవాబు వెంటనే రాకపోవడానికి ఒక ఉద్దేశం ఉంది. నాకు వెంటనే స్వస్థత జరగకపోవడానికి ఒక ఉద్దేశం ఉంది ప్రియులారా. ఓకే, గ్రేటర్ ద క్రిటికల్ సిచ్యువేషన్, గ్రేటర్ ద ప్రాబ్లం, గ్రేటర్ ద గ్లోరీ. ఆయన 2 రోజుల క్రితమే వచ్చి 4 రోజులు చనిపోక ముందే వచ్చాడు అనుకోండి, బాగు చేశాడు అనుకోండి, ఏమనుకునే వాళ్ళం మనం? మామూలుగానే స్వస్థ జరిగింది అనుకునేవాళ్ళు, డాక్టర్స్ స్వస్థపరిచారు అనుకునేవాళ్ళు. బట్ డెలిబరేట్లీ జీసస్ వెయిటెడ్ టిల్ హీ డైస్.
అక్కడ తండ్రి నామం ఎంతగా మహిమపరచబడింది పిల్లలు. అబ్రహాముకి 80వ ఏటనో 70వ 90వ ఏటనో గనక పిల్లలు పుట్టినట్లయితే ఏమనుకున్న వాళ్ళం, దే హ్యాడ్ స్టిల్ కెపాసిటీ టు రైజ్ ద సన్, వారు ఇంకా పొటెన్షియల్ ఉంది అందుకే పిల్లలు పుట్టారంట. 90 ఏళ్ల వరకు సారా గర్భమును దేవుడు అలానే ఉంచాడు. ఆవిడ డెడ్నెస్ అయిన తర్వాత 90 ఏళ్ళకి తను ఏమంటాము, దేర్ ఇస్ ఎ స్టేజ్ కాల్డ్ మెనోపాజ్ స్టేజ్ ఇన్ ద ఉమెన్స్ లైఫ్ సైకిల్ ఫిజియాలజీలో. అంటే ఏంటంటే అండోత్పత్తి అయిపోద్ది, టోటల్ గా ఓవం అనేది ఉండదు, ఎంటీ అయిపోద్ది ఓవా అంతా కూడా. మెడికల్ గా క్లినికల్ గా డాక్టర్స్ ఏమంటారు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యం అది, సీడ్ లేకుండా చెట్టు రాదు కదా. సీడ్స్ అయిపోయినాయి మొత్తం కూడా, ఎవ్రీ మంత్ ఒక ఓవం చొప్పున అయిపోయినాయి మొత్తం. ఆ కాలంలో 170 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఈ కాలంలో మెనోపాజ్ అనేది 50 years వస్తుంది, ప్రాబబుల్ అరౌండ్ 50 years రావచ్చు. ఆ కాలంలో 90 ఏళ్ళకి వచ్చింది ఆవిడ, 170 సంవత్సరాలు బతుకుతారు కాబట్టి. అయితే ఆ చివరి అండము కూడా అయిపోయింది ఆవిడ శరీరంలో, ఇక లేదు, ఇక ఛాన్స్ లేదు. అప్పుడు దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టి, when we have come to our end of ourselves, ఎవరైనా చేస్తే ఏమి లేదు కదా, అప్పుడు మౌనంగా ఉంటాం ఆయన స్పాల్సనిది. then God will start working. అప్పుడు దేవునికి మహిమ వెళ్తుంది. 4 దినాల తర్వాత లాజరస్ చనిపోయిన తర్వాత యేసు ప్రభువు వస్తాడు. మార్తా మరియలు అంటున్నాడు, ప్రభువా నువ్వు ఉన్నట్లయితే నా తమ్ముడు బతికి ఉండేవాడు కదా అంటున్నాడు. అంటే ఇప్పుడు బతకలేడా? చూసారా వాళ్ళ ఉద్దేశము? ప్రభువు కొంచెం ముందు వచ్చి ఉంటే నా తమ్ముడు బతికుండేవాడే, నువ్వు లేట్గా వచ్చావు, ఇప్పుడు నీకు నువ్వేం చేయలేవు అంటున్నారు వాళ్ళు ఇండైరెక్ట్ గా. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద రిజరెక్షన్, నేను జీవమును, నేను పునరుద్ధానమును. హౌ టు ప్రూవ్ దట్? ఆయన పునరుద్ధానుడు, నేను పునరుద్ధానమును అన్న ఫ్యాక్ట్, ట్రూత్ ని రుజువుపరచాలంటే ఆయనకి ఏం కావాలి? సంబడి హ్యాస్ టు డై. యేసుప్రభు వారు తన మహిమను, తన శక్తిని తండ్రి యేసుప్రభు వారి ద్వారా రుజువుపరుస్తా ఉన్నాడు. లాజరస్ మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానము నేనే అన్నది సత్యం అనేది జనాలకు అర్థమయ్యేలా చేశాడు. ఆయన పిల్లలు ఒక పర్పస్ ఉంది మన జీవితంలో, మన శ్రమకి, మన శోధనకి, మన అవమానమునకు, నిందకు, మన రోగానికి ఒక పర్పస్ ఉంది. ఆయన సమయం నిర్ణయిస్తాడు. దెర్ ఇస్ ఎ టైం. ఏం చేయాలి మనం? ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ట్రస్ట్ చేద్దాం. హైరాణ పడాల్సిన అవసరం లేదు ఏ విషయమైనా సరే. అబ్రహాము అన్ని సంవత్సరాలు దేవుని మీద విశ్వాసం పెట్టి దేవుణ్ణి మహిమపరచడం గల కారణాలు, 2 కారణాలు ఉన్నాయి మన జీవితంలో. దేవుని గురించి నువ్వేం తెలిసినా తెలియకపోయినా 2 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు, నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి దేవుని గురించి. ఏంటి తెలుసా? మొట్టమొదటిది, ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు, మొదటిది. రెండవది, మృతులను సజీవులుగా చేసేవాడు. ఈ 2 విషయాలు నీకు అర్థం. ఈరోజు మెసేజ్ మీకు ఏమర్థమైనా అర్థం కాదు. ఏమర్థం చేసుకోవాలి మనం దేవుణ్ణి? మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలవగలిగిన వాడు. అటువంటి దేవుడు మన దేవుడు. అంటే ఏంటి? ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు అని అర్థం అనమాట. కనుక నేనేం చేస్తానంటే, నేను ఆయన విశ్వాసం ఉంచి ఐ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ ఐ విల్ బి క్వైట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఓకే, సో మీరు నా ఇద్దరు మౌనంగా ఉన్నప్పుడు ఏమైందంటే, ఎంతకాలం ఉంటాం అట్లా? ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కొద్దిసేపు ఉంటాం, తర్వాత ఉండలేను కదా, నాకు సరిపోవట్లేదు, ఓపిక సరిపోవట్లేదు నాకు అంటే నో. అలా ఉంటే ఏమైందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమని రాయబడింది? నూతన బలము. గాడ్ గివ్స్ యూ మోర్ స్ట్రెంగ్త్, న్యూ స్ట్రెంగ్త్ ఇస్తాడు ఆయన. నీకు అధిక బలం వస్తుంది ప్రియులారా. నువ్వు సన్నగిల్లవు నీ విశ్వాసం. 100 ఏళ్ల వరకు అబ్రహాం ఎలా కొనసాగాడు? బికాస్ ఆఫ్ ద యాడెడ్ ఫెయిత్ అన్నమాట, యాడెడ్ స్ట్రెంగ్త్ బై గాడ్. దేవుడు తనకి స్ట్రెంగ్త్ ఇస్తూ వచ్చాడు. ఇప్పటికీ ఆలోచించేద్దాం ఒకసారి. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు సస్టైన్ అవుతున్నారు. ఐ నో పర్సనల్లీ మెనీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలా కఠినమైన పరిస్థితి గుండా వచ్చారు, మరణకరమైన పరిస్థితి గుండా వచ్చారు, అనేక శ్రమలు గుండా వచ్చాం మనం. ఈ రోజు నువ్వు నిలబడ్డావంటే కారణం ఏంటి? నీ శక్తి, అది నీ బలం అనుకుంటున్నావా? ఇట్ ఈస్ గాడ్ హూ సస్టైన్ యూ, ఇట్ ఈస్ గాడ్ హూ మేడ్ యూ స్ట్రాంగ్. గడిచిన 5 సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు నువ్వు స్ట్రాంగ్ ఎందుకున్నావు? గాడ్ గేవ్ యూ స్ట్రెంగ్త్.
బికాస్ యూ వెయిటెడ్ ఆన్ హిమ్. ఆయన ఎదురుకు వచ్చావు కనుక, ఆయన కొరకు ఎదురు చూసావు కనుక ఆయన నీకు అధికమైన శక్తిని ఇచ్చాడు. ఇంకా ఇస్తాడు. ఇంకా ఎదురు చూడాలి, ఇంకా ఎదురు మౌనంగా ఉండాలి. అంటే విశ్వసించాలి. నా ఉద్దేశం అది. యు ట్రస్ట్ గాడ్, కీప్ ట్రస్టింగ్ గాడ్. ఆయన పాదములను విడిచిపెట్టవద్దు అని నా ఉద్దేశం. పాదాల దగ్గరే 24/7 ఆయన పాదాలని తాకిన అనుభవంలో మనం ఉండాలి. ఆయన పాదములను ముద్దు పెట్టుకున్న అనుభవంలో మనం ఉండాలి. నీ కన్నీటితో ఆయన పాదాలు కడిగిన అనుభవంలో నువ్వు నేను ఉండాలి. అది దట్ ఈస్ ద వర్షిప్. అక్కడ నువ్వు అధికమైన బలాన్ని పొందుకుంటావు. ఈ బలం వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? ఈ బలం వస్తే నువ్వు పక్షిరాజు వలె పైకి ఎగురుతావు. మొట్టమొదటిది పక్షిరాజు అంటే ఒక గద్ద, ఈగిల్ అనమాట. మీరు బయాలజీ స్టూడెంట్స్ అయితే మీకు కొంత అండర్స్టాండింగ్ ఉంటుంది. మనలో పవర్ హౌసెస్ అని ఉంటాయి. ప్రతి కణంలో సెల్ లోపల పవర్ హౌసెస్ అంటే మైటోకాండ్రియా అంట. అవి ఏటీపీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుంది. అంటే ఏటీపీ అంటే ఎనర్జీ సోర్స్ అనమాట. మనకి బలాన్ని ఇస్తాయి. మనం నడవాలన్నా, పరిగెత్తాలన్నా, ఇంట్లో పనులు చేసుకోవాలన్నా వీ నీడ్ సమ్ స్ట్రెంగ్త్ అనమాట. ఓకే, గ్లూకోజ్ నుంచి ఏటీపీస్ అనేవి వస్తూ ఉంటాయి. మైటోకాండ్రియా లో ఈ ఏటీపీస్ ప్రొడ్యూస్ అవుతాయి. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే బైబుల్ ఎంత సత్యమో ఎంత కన్సిస్టెంట్ అంటే ఆశ్చర్యపోతుంది. అన్ని యానిమల్స్ లో, బర్డ్స్ లో, అన్నిట్లోకెల్లా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఏటీపీస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా ఎందులో ఉంటాయి తెలుసా? బర్డ్ యొక్క వింగ్స్ లో ఉంటాయండి. ఓకే, ఎందుకంటే బర్డ్స్ కి ఎక్కువ ఎనర్జీ కావాలి ఎగరటానికి. సో ఎక్కువ ఎనర్జీ స్పాంటేనియస్ గా రిలీజ్ అవ్వాలన్నమాట. సో మోర్ మైటోకాండ్రియా ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బర్డ్ మస్కులార్ సెల్స్. యెషయా తెలిసింది ఆ విషయం. యెషయా తెలిసిన పక్షిరాజు ఎగురినట్టుగా మీరు ఎగురుతారని ఎలా తెలిసింది? ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్ట్రెంగ్త్? అర్థమవుతుందా? నీవు నేను కూడా గద్ద వలె పైకి ఎగరగలుగుతాం. గద్ద యొక్క క్వాలిటీస్ ఏంటి తెలుసా? ఎందుకు దాన్ని పక్షిరాజు అంటారో తెలుసా? అది ఏం చేస్తుందంటే చాలా ఎత్తుకు ఎగరగలదు అనమాట. ఒక పెద్ద స్టామ్ వచ్చింది అనుకోండి, గాలి వాన తుఫాన్ వచ్చింది అనుకోండి, అది దానికి భయపడదు అసలు. మిగతా పక్షులు, పిచ్చుకలు, కాకులు ఇవన్నీ ఏం చేస్తాయంటే వర్షము తుఫాన్ రాగానే భయపడిపోయి గబగబా వాటి యొక్క గూళ్ళకి వెళ్ళిపోయి చెట్ల చాటున, రాళ్ళ చాటు దాక్కుంటా ఉంటాయి. వణుకుతా పడిపోతాయి అనమాట. గద్దలు వచ్చేది. ఈ గద్ద ఏం చేస్తుందంటే ఆ యొక్క తుఫానుని దాటుకొని పైకి వెళ్తుంది. దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందంటే ఈ యొక్క తుఫానుకు భయపడదు. తుఫాను ఎంత ఎత్తు నుంచి వర్షం పడుతుందో దాన్ని దాటుకొని పైకి వెళ్తుంది అనమాట. ఇట్ ఓవర్కమ్స్ ద స్టార్మ్. అది దేవుడు నీ నుంచి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. దానికి లోన్ అవ్వద్దు, దాన్ని ఓవర్కమ్ చేయి, దాన్ని దాటుకొని పైకి వెళ్ళి అంటున్నాడు. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యూ బికాస్ యూ హావ్ వెయిటెడ్ ఇన్ మై ప్రెసెన్స్. ఐ గివ్ యూ మోర్ స్ట్రెంగ్త్. యూ కెన్ ఫ్లై హై. ఉన్నతమైన ఆత్మీయ స్థితికి మనం వెళ్తాం దాని ద్వారా. యూ విల్ నాట్ షేక్. గద్దలు కొలోనియల్ గా, గ్రెగేరియస్ గా ఉండవు. అంటే గుంపులుగా ఉండవు. అవి ఏం చేస్తారు? సింగిల్ గా ఉంటాయి అనమాట. దేవునితో లోన్లీ మూమెంట్స్ అనమాట. ఈ స్ట్రెంగ్త్ తో మిగతా వాళ్ళు నీతో ఉన్నా లేకపోయినా, ఒకరు నీతో వచ్చినా రాకపోయినా దేవుడు నిన్ను నిలబెడతాడు. పిల్ల త్రూఅవుట్ హిస్టరీలో బైబిల్లో మనం చూస్తాం గొప్ప గొప్ప ప్రార్థనా వీరులు, విశ్వాస వీరులు, వాళ్ళందరూ ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదముల ద్వారా తయారయ్యారు. అట్లా దే ఆర్ నాట్ బోర్న్ లైక్ దట్, బట్ దే ఆర్ మేడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన పాదములు ఎదుట వారు లీడర్స్ తయారయ్యారు. అందుకే అది పక్షిరాజు. దిస్ ఇస్ ద లీడర్షిప్ క్వాలిటీ. అది వాళ్ళది సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ వాళ్ళు తీసుకోరు. దేవుని దగ్గర అంత ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. వారు రెన్యూ చేసుకుంటారు. గద్ద యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే అది తన యవ్వనమును పక్షిరాజు రెన్యూ చేసుకుంటా ఉంటదండి. అది ఓల్డ్ అయిపోతే నా పని అయిపోయింది అనుకోదు. దాని బీక్ పాపం పాడైపోయి, గోర్లు సరిగా లేక, ఫెదర్స్ పోయి ఓల్డ్ అయిపోయి చచ్చిపోతుంది. అయ్యో నా పని అయిపోయింది, నేను చచ్చిపోతాను. కొద్దిమందికి చావు కోసం ఎదురు చూసినట్టుగా బ్రతుకుతుంటారు. వాళ్ళు నిష్ప్రయోజకరంగా ఉంటారు దేవుని రాజ్యం. నో, ఒకవేళ మనం ఆ స్థితికి వెళ్ళినా యూ మస్ట్ రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. గత అదే చేసుకుంటది. తన బీక్ ని బండకేసి కొట్టుకొని షార్ప్ పని చేసుకుంటది. తన న్యూ గోర్లను తెచ్చుకుంటది.
తన ఓల్డ్ ఫెదర్స్ తన నోటితో పీకేసుకుంటుంది. చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా వెళ్తుంది. డెలిబరేట్ గా ఉద్దేశపూర్వకంగా ఒక శ్రమానుభవమును అది తెచ్చుకుంటుంది అన్నమాట, కొని తెచ్చుకుంటుంది. దాని తర్వాత ఏమైంది తెలుసా? ఇట్ బికమ్స్ ఎ న్యూ యంగ్ డైనమిక్ గా మారిపోతుంది మళ్ళా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓల్డ్ ఇస్ గాన్, పాస్ట్ ఇస్ పాస్ట్, ఇట్స్ ఓకే. ఈరోజు మనం లెట్ us renew our strength, our mind in the presence of God. దేవుడు కొత్త అధ్యాయం ఈ రోజు నీ జీవితంలో ఆరంభిస్తున్నాడు పిల్లలు. ట్రస్ట్. ఒక నూతనమైన ఆరంభం మరల, ఒక నూతనమైన యవ్వనం మరల, ఒక న్యూ విజన్ ఈ రోజు మనం కలిగి ఉన్నాం. అండ్ అనదర్ గ్రేటెస్ట్ థింగ్, ఒక గద్దకు ఏముంటుంది తెలుసా? ఇట్ హాస్ ఎ లాంగ్ అక్యురేట్ విజన్. ఒక దాన్ని మొజాయిక్ విజన్ అంటారు దాన్ని సైన్స్ లో. ఎంతో ఎత్తు నుంచి దాని యొక్క ఆబ్జెక్ట్, ఆ యొక్క ప్రేని, ఆ యొక్క చిన్న ఆహారాన్ని చూడగలుగుతుంది. ఫోకస్డ్ గా ఉంటుంది అనమాట. ఒక విజన్ కలిగి ఉండాలి, లాంగ్ విజన్ కలిగి ఉండాలి, పెద్ద విజన్ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత యవ్వనస్తులు దర్శనములు చూతున్న బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు ఒక దర్శనం, ఒక కొత్త దర్శనాన్ని దేవుడిని అడుగుదామా? దేవుని దగ్గర నుంచి, లార్డ్ గివ్ మీ ఎ విజన్. ఏంటి ఆ విజన్? అది గ్రేట్ విజన్ కలిగి ఉండాలి. మనం పెద్ద పెద్ద విజన్స్ కలిగి ఉండాలి, చిన్న చిన్న విజన్స్ వద్దు మనకి. డ్రీమ్ బిగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. లార్డ్ యూస్ మీ, లార్డ్ యూస్ మీ. కుడికి ఎడమకి మనం విస్తరించాలి. నువ్వు సింగిల్ గా అనుకోవద్దు. నువ్వు గాడ్ విల్ మల్టిప్లై. నేను ఒక జనంగా, ఒక దేశంగా దేవుడు అబ్రహాం చూసినప్పుడు, అబ్రహాం ఈస్ నాట్ వన్ మ్యాన్. when God looks at Abraham was a nation. నిన్ను చూస్తే నీలో ఒక నేషన్ ని దేవుడు చూస్తాడు. నువ్వు కూడా అలా చూడటం అలవాటు చేసుకోవాలి. దేవుడు చూసినట్టుగా మనం చూడటం నేర్చుకోవాలి. డోంట్ కన్ఫైన్ టు లిమిటెడ్ స్కోప్. చిన్న చిన్న వాటితో వద్దుపోయారు. ఓకేనా? ఈ సమయంలో ఆయన ఎంత ఎక్కడ జరిగిందంటే, ఆయన ప్రజెన్స్ లోకి వచ్చినప్పుడు వెయిటింగ్ లో జరిగే విషయాలు ఇవన్నీ కూడా. తర్వాత ఏం జరిగింది తెలుసా? దే విల్ రన్ అని రాయబడింది. ఇంకోటి చూడండి, సెకండ్ ఏముంది? యెషయా 40లో 31. ఈగిల్స్ లాగా వాళ్ళు ఎగిరిపోతారు, పైకి ఎగురుతారు, అలా యొక్క పరిగెడతారు. సెకండ్ థింగ్ ఏమైందంటే, యూ విల్ రన్, నాట్ వాకింగ్. రన్నింగ్ దేనికోసం? పౌలు అంటున్నాడు, ఐ హావ్ రన్ ఎ రేస్ అంటున్నాడు. రన్నింగ్ రేస్ లో నడవాలా మనం? పరిగెత్తాలా? పరిగెత్తాలి. నడవడానికి పిలువబడలేదు. పరిగెత్తాల్సిన చోట నువ్వు పరిగెత్తాలి. అంటే ఏంటి? అంటే ఏంటి? స్పీడ్ గా యాక్ట్ చేయడం చోట యాక్ట్ చేయాలి. యేసు ప్రభు వారిని కలుసుకోవడానికి జాన్ ద విజువల్ బైబిల్ మూవీలో చూపిస్తాడు. ఫిలిప్, ఆండ్రూ యేసుని కలుసుకున్న తర్వాత తన అన్న దగ్గరికి ఎలా వస్తాడంటే పరిగెత్తుకుంటూ వస్తాడు యేసు గురించి చెప్పడానికి, యేసు గురించి సాక్ష్యం ఇవ్వడానికి. నువ్వు పరిగెత్తాలి పిల్ల. విశ్వాసపు పరుగు పందెంలో పరిగెత్తాలి మనం. విత్ ఇన్ టైం. ఎందుకు పరిగెత్తాలో చెప్తాను నేను. నీకు గంటలు ఉండదు నువ్వు రీచ్ అవడానికి. ఇప్పుడు 10th క్లాస్ కి పాస్ అవ్వాలంటే 15 సంవత్సరాలే కావాల్సింది. ఫెయిల్ అవుతూ వస్తే ఏమవుతుంది? 20 ఏళ్ళకు కూడా మనం 10th క్లాస్ ఫినిష్ అవ్వాలి. చేయవలసినవి క్విక్ గా మనం చేయకపోతే మనకి ముందుంచబడిన ఆ యొక్క లక్ష్యాలు మనం ఛేదించలేము. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ రన్నింగ్ షార్ట్. చాలా తక్కువైపోతుంది సమయం లేదంట. స్పీడ్ గా చేయాలి. విశ్వాసపు పరుగు పందెంలో పరిగెత్తాలి. గుర్రాలతో పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే యెర్మీయా అంటున్నాడు, నువ్వు ఇప్పుడు మనుషులతోనే పరిగెత్తలేకపోతున్నావు, రేపొద్దున గుర్రాలతో నువ్వేం పరిగెడతావు అంటున్నాడు. పరిగెత్తడం గురించి యెర్మీయాతో మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? మనకున్న చిన్న చిన్న సమస్యలతోనే మనము పోరాడలేకపోతే హౌ కెన్ యూ రన్ టుమారో విత్ ద హార్సెస్? అంటే ఏంటి? క్విక్ గా రియాక్ట్ అవ్వాలి. ప్రభువుని ప్రేమించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, ఆయనకి ఇచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, బైబిల్ చదివే విషయంలో. బైబిల్ ఎలా చదువుతాం? ఎంతకాలమైంది మన ప్రభువుని నమ్ముకొని? ఎన్నిసార్లు బైబిల్ ఫినిష్ చేసాం? అట్లీస్ట్ వన్స్. ఎంతమంది చేశారు? ఎన్ని సంవత్సరాల నుంచి మన ప్రభువులో ఉన్నాం? ఎన్ని చాప్టర్స్ బైబిల్ చదువుతున్నాం? యు మస్ట్
క్విక్ టు డూ సర్టన్ థింగ్స్. తొందర చేయాల్సి కొన్ని ఉంటాయి. నేను ప్రభువు నమ్మిన 3 months నా బైబిల్ మొత్తం ఫినిష్ చేశాను. డే అండ్ నైట్ చదివాను నేను. రక్షణ పొందిన వ్యక్తి యొక్క లక్షణం అది. ఆత్మీయ ఆరోగ్యంలో ఉన్న వ్యక్తి లక్షణం. ఆహారం ఎలా తింటాం? మచ్చిన బిర్యానీ ఎలా తింటాం? ఒక్కొక్క మెతుకు తింటామో మనం ఏమన్నా స్పీడ్ గా గబ తినేస్తాం. యూ లవ్ ఇట్, యూ ఈట్ మోర్. త్వరగా తినేస్తాం. బైబిల్ని ఎలా తింటాం మనం? పస్కా పశువుని ఎలా తినాలో తెలుసా? ఒక పద్ధతి చెప్పాడు. నడుము కట్టుకొని కర్ర పక్కన పెట్టి, కర్ర తీసుకొని నడుము కట్టుకొని తాపిగా కూర్చొని తినమంటలేదు. నడుము కట్టుకొని తోసు మీద ఉండాలన్నమాట. గబ తినమని బైబిల్ చదివిస్తుంది. నిర్గమకాండం చదివి పరిగెత్తాలి. ఫిలిప్ పరిగెడుతున్నాడు సువార్త చెప్పడానికి. రథంతో పోటీ పడుతున్నాడు పిల్లలు. అయ్యో, నా సహోదరుని చూస్తే ఏమో నడుస్తూ నడుస్తూ ఉన్నారు. స్వార్థ కొరకు ఆ ఆతురత ఎక్కడుంది మనకి? దేవునికి ఇచ్చే విషయంలో ఆతురత ఎక్కడ? దేవుని రాజ్యం కుంటుపడుతూ ఉంటే మనం ఎలా నిద్రపోగలుగుతున్నాం? మనం ఎలాగ మనం నిద్రపోగలుగుతున్నాం? ప్రార్థించడానికి, బైబిల్ చదవడానికి, స్వార్థ ప్రకటించడానికి, సాక్షులుగా ఉండటానికి, లేకపోతే పరిగెత్తుద్దాం మనం? సమయం ఉందా? నీకు ఎంత సమయం ఉంది? పరిగెత్తకపోతే ఎప్పుడు రీచ్ అవుతానని దానికి తాపికి వెళ్ళే సమయం కాదు ఇది. ఇట్స్ హై టైమ్ టు యాక్ట్ క్విక్లీ ఆన్ సర్టన్ థింగ్స్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ సంథింగ్, ప్లీజ్ యాక్ట్ క్విక్లీ. తొందరగా. అబ్రహాము తన 99వ ఏటకు అద్భుతం చేస్తాడు. దేవుడు వారిని విజిట్ చేయడానికి వచ్చాడు. 99 ఏళ్ల వయసులో పండు ముసలివాడైపోయాడు. పరిగెడుతున్నాడు దేవుని సేవ చేయడానికి. నడుము కట్టుకున్నాడు, అటు పరిగెడుతున్నాడు, తన భార్య దగ్గరికి పరిగెడుతున్నాడు, బతిమాడుతున్నాడు, అయ్యా కొద్దిసేపు ఉన్నాడు. ఎంత తొందరగా ఆతురత పడుతున్నాడో దేవుని సేవించడానికి. ఎక్కడి నుంచి వచ్చిన స్ట్రెంగ్త్ తనకి? మగ్దలేని మరియా ఆదివారం ఉదయం పరిగెడుతూ ఉందండి. అయ్యో, దేనికోసం? తన ప్రభువుని చూడటానికి, తన ప్రభువుని కలుసుకోవటానికి. చనిపోయాడు అనుకుంది. పేతురు యోహానికి విషయం తెలియగానే they ran towards the tomb. ఈరోజు దేనికోసం పరిగెడుతున్నాం? ఆఫీసుల్లో కదా, సెక్యులర్ జాబ్స్ లో మన టార్గెట్స్ రీచ్ అవ్వడానికి తప్పలేదు. వర్క్ చేయాలి, ఖచ్చితంగా కమిటెడ్ గా వర్క్ చేయాలి. నీ వర్క్స్ ను కష్టపడి పని చేయాలి. బట్ నిజానికి ఆలోచించే దేనికోసం మనం పరిగెడతాం ఈరోజు? ఓకేనా? ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెట్టినప్పుడు ఆయన ఇచ్చిన స్ట్రెంగ్త్ తో నువ్వు పరిగెట్టాలి. 40 రోజులు ఏలియా నడిచాడు. 40 రోజులకు సరిపడా స్ట్రెంగ్త్ దేవుడు అతనికి ఇచ్చాడు. ఆహారం పెట్టి ఆ గుహలో ఫస్ట్ ఉండబెట్టాడు. గుహలో పెట్టిన తర్వాత మంచిగా తిని, ఇప్పుడు మంచిగా రెస్ట్ తీసుకో, రిలాక్స్. 40 days జర్నీ ఉంది నీకు అంటున్నాడు దేవుడు. దేవునితో రిలాక్స్ అయ్యి దేవుని దగ్గర స్ట్రెంగ్త్ పొందుకొని నువ్వు దేవునితో బలం పొందుకోకపోతే నువ్వు పరిగెత్తలేవు, అలసిపోతావు, మనం నడవలేము. ఓకే, సో యు మస్ట్ బి స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యు మస్ట్ బి ఫెడ్ విత్ ద గుడ్ మేనర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మంచి నరిష్మెంట్ నీకు కావాలి. మంచి ఆహారం తీసుకోవాలి, మంచి విశ్రాంతి పొందుకోవాలి, ఆరాధనలో బలం పొందుకోవాలి. నువ్వు ఎగరాలి, పైకి పరిగెత్తాలి, నడవాలి. నడక అంటే ఏంటి తెలుసా? నెక్స్ట్ నడక గురించి మాట్లాడుతున్నాడు. They will walk and not become weary. Walking. What is walking? కొలసి పత్రిక రాస్తున్నాడు. కొలసి 1వ అధ్యాయంలో 10వ వచనం. Walk in a manner worthy of the Lord. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలనియు, Yes. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరిచినట్టు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలెననియు, తేజోవాసుడైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడేననియు దేవుని బతిమాలుచున్నాను. It is a life of testimony. Walking means walk in a manner worthy of the Lord. ఆయనకి తగినట్లుగా నడుచుకోవటం. ఎందుకు నడవాలి? నడవటం అంటే ఏంటంటే లెట్ పీపుల్ అబ్జర్వ్ యూ. పరిగెత్తడం కాదు ఇక్కడ. వాకింగ్ అంటే టెస్టిమోనీ. మనుషులు నిన్ను చూడాలి, నువ్వు మాట్లాడటం చూడాలి, నువ్వు నిదానంగా నడవాలి. అక్కడ యేసుప్రభువారు ఆ యొక్క
యోర్దాను నది ప్రాంతంలో, సముద్ర ప్రాంతంలో ఆ ప్రజల మధ్య నడుస్తూ వెళ్ళాడని బైబిల్లో రాయబడింది. ఆయన నడుస్తూ వెళ్తున్నప్పుడు అంటే వారందరూ చూచారండి. ఏం చూసారంట? గొప్ప వెలుగును చూశారు. మనం నడవడం అంటే మన సాక్ష్యం ప్రియులారా. ఏంటి మన సాక్ష్యము? ఐదు మాటల్లో చెప్తాను క్విక్ గా. నేను ఐ నాట్ గో డీటెయిల్స్ ఆఫ్ దట్, టైం లేదు కనుక త్వరగా నేను ముగిస్తాను. తిమోతి పత్రిక ఒకసారి వద్దాం. దిస్ ఈజ్ అవర్ కాండక్ట్. నడక అంటే మన కాండక్ట్ అన్నమాట. రెండవ తిమోతి 2వ అధ్యాయం. ఒక సెకండ్, మొదటి తిమోతి 4వ అధ్యాయం. ద వాక్ ఈస్ ద గాడ్లీనెస్. మీరు 8వ వచనం చదువుదాం ఒకసారి. శరీర సంబంధమైన సాధనము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవ విషయంలో, దైవభక్తి అంటున్నాడు, ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున. చాలండి. ఇట్ ఈస్ ఇంగ్లీష్ లో గాడ్లీనెస్. దిస్ ఇస్ ద కాండక్ట్, దిస్ ఇస్ ద వాక్. దీన్నే కింద మోర్ క్లియర్ గా 12వ వచనం రాస్తున్నాడు. మీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయదు. ఎవరు కూడా నిన్ను చూసి తృణీకరించనివ్వదు. బట్ హ్యావ్ దిస్ క్యారెక్టర్, హ్యావ్ దిస్ యాటిట్యూడ్, లేకపోతే కాండక్ట్. ఎటువంటి కాండక్ట్? మాటలోను, మీ మాట. వాట్ పీపుల్ విల్ అబ్జర్వ్. ఇది మన వాక్ అన్నమాట. ఏంటి వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారు? ఫస్ట్ నీ మాట, నీ ప్రవర్తన, నువ్వు చూపే ప్రేమ, నువ్వు కలిగిన విశ్వాసము, పవిత్రత మాదిరిగా ఉండము. దిస్ ఈస్ ద వే హౌ యూ షుడ్ వాక్ ఇన్ ఎ మేనర్ వర్ది ఆఫ్ ద లార్డ్. పీపుల్ విల్ అబ్జర్వ్ హౌ యూ వాక్, హౌ యూ డ్రెస్, హౌ యూ కాండక్ట్ యువర్ సెల్ఫ్. నీ ప్రవర్తన గమనిస్తూ ఉంటారు. వెకిలి వేషాలు వేయకూడదు మనం నలుగురిలో క్రైస్తవులుగా. లేకపోతే చిల్లరగా మనము బిహేవ్ చేయకూడదు. డిగ్నిఫైడ్ గా ఉండాలి, హుందాగా మనం ప్రవర్తించాలి. మన విశ్వాసం ఇతరులకు కనపడేలా ఉండాలి, మన ప్యూరిటీ ఇతరులకు కనపడేలా ఉండాలి. మన అపవిత్రతను గమనిస్తారు ఈజీగా. ఆ ఫ్లటర్ అంటాం, లేకపోతే చాలా అభ్యంతరకమైన మాటలు నోట్ల నుంచి వస్తాయి కొద్దిమంది. నో, ఇది వాక్ కలిగి ఉండాలి. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు ఎగురుతావు? పక్షిరాజు వల్లే. ఎప్పుడు నేను పరిగెడతాను? వీటన్నిటికీ నాకు స్ట్రెంగ్త్ కావాలి. యు కెనాట్ డూ బై యువర్ ఓన్. ఎవరు ఆయన పాద సన్నిధికి ఎంత త్వరగా మౌనంగా ఆయన పాదం దగ్గర ఆరాధిస్తారో, దే రిసీవ్ దిస్ రెస్ట్, విశ్రాంతి, రిఫ్రెష్ అవుతారు. వాళ్ళు నూతన బలాన్ని దేవుడు దయచేస్తారు. వాళ్ళకి ఏవి కూడా, ఏ స్టామ్ వాళ్ళు ఏం చేయలేదు. They will fly even beyond that storm. Amen. And we will run this race. We will walk in a manner worthy of the Lord. Amen. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు కృప మనకు దయచేయును గాక. ఆలోచించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల నాయన, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ సన్నిధిలో నూతన బలము, శక్తి, ఉజ్జీవం ఉన్నది ప్రభు. ఈరోజు నీ పాదములను మేము మరి పట్టుకునే స్థితి, ముద్దాడే స్థితి, అక్కడ మౌనంగా తన యుద్ధ సేద తీరే రిఫ్రెష్ అయ్యే అటువంటి అతని మరి విశ్వాసము, జ్ఞానము మాకు దయచేయండి, కృప దయచేయండి ఆయన. తన స్తోత్రం. పక్షిరాజు వల్ల ఎగిరే అనుభవం నా తండ్రి. తనకి స్తోత్రం. గుర్రములతో పోటుగా పరిగెత్తే అనుభవం ఆయన మాకు కావాలి. పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకునే జీవితం, సాక్ష్య జీవితం ఈ రోజు నాయన మా అందరికీ దయచేయమని, మీరే మహిమ పొందుతున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.